Ananda mute అయిపోయింది. Start. So, good evening friends. ఈ రోజు మనం లయన్స్ క్లబ్ ఆఫ్ స్ఫూర్తి సిద్దిపేట్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ గ్రీన్లాండ్స్ సౌజన్యంతో యోగా ఇన్ మెడిసిన్ అనేటువంటి టాపిక్ పైన వెబినార్ ఆర్గనైజ్ చేస్తున్నాం. ఈ వెబినార్లో యోగాసనాలు శరీరంలో ఏ రకమైనటువంటి మార్పులు తీసుకొస్తాయి, శరీరంలో ఆరోగ్యానికి ఏ రకంగా ఉపయోగపడతాయి అనేటువంటి అంశం పైన మాట్లాడటానికి మనతో ఇప్పుడు చీఫ్ స్పీకర్గా ప్రొఫెసర్ డాక్టర్ గులాబ్ రాణి గారు మనతో ఉన్నారు. అలాగే గెస్ట్ ఆఫ్ ఆనర్ గా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ మామిడాల శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ గ్రీన్లాండ్స్ హైదరాబాద్ ప్రెసిడెంట్ లైన్ విద్యాభూషణ్ గారు, లయన్స్ క్లబ్ ఆఫ్ గ్రీన్లాండ్స్ హైదరాబాద్ సెక్రటరీ రఘునాథ్ రెడ్డి గారు మరియు ట్రెజరర్ లైన్ రూపారెడ్డి గారు, అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ స్ఫూర్తి సిద్దిపేట్ సెక్రటరీ లయన్ సత్యానందం గారు, లయన్స్ క్లబ్ ఆఫ్ స్ఫూర్తి సిద్దిపేట్ ట్రెజరర్ లయన్ గౌరీశంకర్ రెడ్డి గారు మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ స్ఫూర్తి, తర్వాత లయన్స్ క్లబ్ ఆఫ్ గ్రీన్లాండ్స్ హైదరాబాద్ లో ఉన్న లైన్ మిత్రులందరికీ, తర్వాత ఈరోజు ఈ వెబినార్కి అటెండ్ అయినటువంటి లైన్ మిత్రులు మరియు గెస్ట్ లైన్స్ మరియు ఇతర అతిథులందరికీ స్వాగతం తెలియజేస్తూ ఈ మీటింగ్ ఈ వెబినార్ ని ప్రారంభించవలసిందిగా మన పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ మామిడాల శ్రీనివాస్ గారిని కోరుతూ ఈ రోజటి చీఫ్ స్పీకర్ ని పరిచయం చేయవలసిందిగా లైన్ మామిడాల శ్రీనివాస్ గారిని కోరుతున్నారు. నమస్తే. Since we have a guest with us, past district governor, senior past district governor, మరి బోధన్ నుంచి మంచి లైన్ హాస్పిటల్ రన్ చేస్తూ 320 DK తలమానికంగా హాస్పిటల్ రన్ చేస్తూ మనకు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టినటువంటి లైన్ బసవేశ్వర్ గారు ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను. అన్న ప్లీజ్. ప్రారంభమైనట్టుగా మీరు డిక్లేర్ చేయండి అనే బసవేశ్వరరావు గారు. హలో, ఓకే. డియర్ ఫ్రెండ్స్, మరి యోగా ఇన్ మెడిసిన్ అదే సార్ మీట్లో ఉన్నారు. హలో, సంజయ్ రెడ్డి సార్ కూడా ఉన్నట్టున్నాడు. ఓకే, రైట్. సో మరి యోగా ఇన్ మెడిసిన్ అనేటువంటి టాపిక్ పైన ఈరోజు మనము వెబినార్ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. మరి లయన్స్ క్లబ్ ఆఫ్ సిద్దిపేట స్ఫూర్తి అండ్ అలాగే గ్రీన్లాండ్స్ సంయుక్త ఆధ్వర్యంలో సిరీస్ ఆఫ్ వెబినార్స్, హెల్త్ అవేర్నెస్ పైన సిరీస్ ఆఫ్ వెబినార్స్ కండక్ట్ చేయాలని అనుకున్నాం. ఆ దిశలో భాగంగా గతంలో అంటే గత 10 రోజుల క్రితం మనము ఒక చక్కటి వెబినార్ కోవిడ్ దృష్ట్యా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్లకు మనం డాక్టర్ భాస్కర్ రావు గారు కిమ్స్ హాస్పిటల్ వారి సౌజన్యంతో సిఇఓ గారు వారితో పాటు చక్కటి అవేర్నెస్ యాక్టివిటీ, దాంతో పాటుగా సభ్యులకు ఉన్నటువంటి సందేహాలన్నీ నివృత్తి చేశారు. మరి ఈరోజు డాక్టర్ గులాబ్ రాణి గారి ఆధ్వర్యంలో మరి చక్కగా మనం ఈరోజు యోగా అనేటువంటిది మన నిత్య జీవితంలో ఒక భాగంగా, దైనందిక జీవితంలో భాగంగా మార్చుకోగలడం వల్ల చిన్న చిన్న సమస్యలు ఏ రకంగా, అలాగే పెద్ద పెద్ద సమస్యలు కూడా ఏ రకంగా మనం అధిగమించవచ్చు, మరి అలాగే సౌండ్ హెల్త్ ను ఎలా మనం ముందుకు తీసుకుపోవచ్చు అనేటువంటి విషయంలో అవేర్నెస్ కల్పించడానికి కోసం వారిని మనం ఇన్వైట్ చేశాం. మరి మనందరికీ తెలుసు, యుఎన్ఓ ప్రకారం ఎవరైతే వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడు అని అంటే కేవలం శారీరక ఆరోగ్యం ఉంటే సరిపోదు, మరి 4 రకాలైన ఆరోగ్యాలు ఉండాలండి. ఒకటి శారీరకంగా, మానసికంగా, సాంఘికంగా, ఆధ్యాత్మికంగా, ఫిజికల్, మెంటల్, సోషల్ అండ్ స్పిరిచువల్లీ 4 రకాలైనటువంటి హెల్త్ ఉన్నటువంటి వాళ్ళనే నిజంగా మనం వారిని పూర్తి ఆరోగ్యవంతులని చెప్పచ్చు. మరి అట్లా స్ట్రాంగ్ మానసిక ఆరోగ్యము మరి ఫిజికల్ ఆరోగ్యం రెండు ఉన్నప్పుడు ఆధ్యాత్మిక ఆనందం అలాగే సోషల్ హెల్త్ అనేటువంటి మనం ప్రొక్యూర్ చేసుకోగలుగుతాం. సో ఈ రెండు బలంగా ఏర్పడాలి అని అంటే తప్పకుండా మన జీవితంలో యోగా అనేటువంటిది మన భారతదేశం యొక్క
గొప్ప విషయం ఏంటంటే మనం ప్రపంచానికి మనం తెలియజేసాం. మరి ఎంతో అభివృద్ధి పథంలో ఉన్నటువంటి మనం గత 5,000 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మనం మరి ప్రపంచానికి యోగాను అందించగలిగాం. మరి అదే దిశలో భాగంగా యోగాను ఈరోజు మనం రోజువారీ నిత్య జీవితంలో మనం బాగా మెకానికల్‌గా మారిపోయినాం గనక ఆ సందర్భంగా మనం యోగా చేసేటువంటి టైం లేదనేటువంటి పరిస్థితి కూడా మనం వచ్చాం. సో దానివల్ల వచ్చేటువంటి ఇబ్బందులేంటి? మరి ఈరోజు మనం మన చుట్టూ ఉన్నటువంటి మనుషులకు వచ్చేటువంటి జబ్బులను గనక పర్యవేక్షిస్తే దాదాపుగా 70% ఆఫ్ ది డిసీజెస్ ఆర్ సైకోసమాటిక్ ఇన్ నేచర్. మరి సైకోసమాటిక్ నేచర్ లో ఉన్నటువంటి డిసీజ్ ను అధిగమించాలంటే మనకు ఉన్నటువంటి ఆయుధం యోగా. మరి చాలా మంది యోగా గురువులు యోగా ఎట్లా చేయాలో చెప్తారు. మెడికల్ డాక్టర్స్ మరి మెడిసిన్ తీసుకోవడం వల్ల ఏ రకంగా క్యూర్ అవుతుందని చెప్తారు. కానీ యోగా మెడిసిన్ లో ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు, తద్వారా ఏ రకమైనటువంటి శరీరంలో వచ్చేటువంటి మార్పుల వల్ల అది సాధ్యం అవుతుంది అనేటువంటి శాస్త్రీయ దృక్పథంతో చెప్పగలిగేటువంటి వాళ్ళు మనకు లేరు. మరి ఈరోజు డాక్టర్ గులాబీ రాణి గారు ఆ ప్రయత్నం అంటే వారు దాంట్లో నిష్ణాతులు. సో మరి విశేషమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వారి ద్వారా మరి వారి మాటలు విందాం. మరి చివరి వరకు కూడా చక్కగా ఇది విని మరి మేడం గారు ప్రసంగిస్తారు. ప్రసంగించిన తర్వాత డౌట్స్ ఉంటే మనం క్లారిఫై చేసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఒక 25-30 మినిట్స్ మనకు సెషన్ ఉంటుంది. ఆ తర్వాత క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్ కూడా ఉంటుంది మనకు. మరి ముందుగా నన్ను ప్రెసిడెంట్ గారు ఈ రోజటి గెస్ట్ ను గులాబ్ రాణి గారిని పరిచయం చేయమని అడిగారు. మరి వీరు చాలా సీనియర్ డాక్టర్ గారు. మరి అనాటమీ విభాగంలో చెప్పండి సార్. చాలా సీరియస్ గా ఎంతో పెద్ద 233-860 నుంచి నేను 233 కాదు నేను. ఓహో, నేను ల్యాప్టాప్ తో చేయను. ఓకే. సో వారు చాలా సీనియర్ డాక్టర్. మరి 1968 సంవత్సరంలోనే వారు ఎంబీబీఎస్ పూర్తి చేశారు. దాని తర్వాత ఎంఎస్ చేశారు, అనాటమీలో ఎంఎస్ చేశారు. దాంతో పాటుగా పిహెచ్డి కూడా కంప్లీట్ చేసుకొని 1970 నుంచి మనకు ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో ప్రొఫెసర్ గా విధులు నిర్వర్తించి 1993 వరకు కూడాను వారు విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత రిటైర్ అయిన తర్వాత వారు బాంబే వెళ్ళి బాంబేలో బీబీ పాటిల్ హాస్పిటల్లో వారు వర్క్ చేయడం జరిగింది. మరి వారికి అకాడమిక్ ఇంట్రెస్ట్ చాలా ఉంది. అకాడమిక్ గా వారు 13 రీసెర్చ్ పేపర్స్ నేషనల్ ఇంటర్నేషనల్ జర్నల్స్ లో పబ్లిష్ కావడం అనేటువంటిది చాలా విశేషం. మరి వారి యొక్క శిష్య బృందం అంటే ఉస్మానియా మెడికల్ కాలేజ్ చదివినటువంటి శిష్యులు ఎంతో మంది పెద్ద పెద్ద స్థాయిలో స్థిరపడ్డారు. మరి ఈరోజు టీచర్స్ డే సందర్భంగా ఒక టీచరు మరి ఒక డాక్టరు, మరి ఎంతో మంది డాక్టర్స్ ను తీర్చిదిద్దినటువంటి టీచర్ గా డాక్టర్ గులాబీ రాణి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, మరి వెల్కమ్. మరి అలాగే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అవుతున్నటువంటి టీచర్లందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు. మరి అలాగే వీరు ఆర్మీ డెంటల్ కాలేజ్ లో, మరి అలాగే షాదాన్ మెడికల్ కాలేజ్ లో, నిమ్స్ కాలేజ్ లో, నిమ్స్ హాస్పిటల్ రిలేటెడ్ కాలేజ్ లో కూడా వారు పనిచేశారు. మరి వారు ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్ర మహిళా సభ ఆధ్వర్యంలో నిర్వహించబడేటువంటి దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్లో వారి సేవలు అందిస్తున్నారు. మరి గత 20 సంవత్సరాలుగా వారు ఇంతే వారి యొక్క జీవితం కేవలం హాస్పిటల్ కు మాత్రమే పరిమితం కాకుండా ఎంతో మంది విద్యార్థులు వారి చేతిలో తీర్చిదిద్దబడ్డారు కనుక వారందరినీ యునైట్ చేస్తూ మరి అమెరికాలో, యూరప్ లో ఉన్నటువంటి వాళ్ళ శిష్య బృందాన్ని అందరినీ యునైట్ చేస్తూ మరి మిత్రులతో సహకారంతో మరి ప్రతి సంవత్సరం ప్లాస్టిక్ సర్జరీస్ క్యాంప్స్ పెద్ద మొత్తంలో అటు కిమ్స్ లో, కామినేనిలో, తర్వాత మహావీర్ హాస్పిటల్లో పెద్ద మొత్తంలో ప్రతి సంవత్సరం నెల రోజుల పాటు క్యాన్సర్ అవేర్నెస్ ప్లాస్టిక్ సర్జరీస్ ఫ్రీగా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 25 నుంచి 50 లక్షల వర్త్ సర్జరీస్ వాళ్ళు పర్ఫామ్ చేస్తా ఉన్నారు. ఈ రకంగా సేవ అటు ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ఇటు డాక్టర్ గా 50 సంవత్సరాల అనుభవాన్ని తో ఎంతో మంది పేషెంట్స్ కు సహాయం చేస్తూ, అలాగే మరి దానితో పాటుగా సామాజిక సేవా దృక్పథంతో మరి 20 సంవత్సరాలుగా వారు చేసినటువంటి సేవలకు నిజంగా ప్రశంసనీయం. మరి వారు అంత సీనియర్ ప్రొఫెసర్ అయ్యుండి మరి అంత సీనియర్ డాక్టర్ మనకు యోగా వల్ల జీవితంలో ఏ రకంగా మన యొక్క ఫిజియలాజికల్ చేంజెస్, అనాటామికల్ చేంజెస్ ఎట్లా అవుతాయి, తద్వారా మనకి ఏ రకమైన బెనిఫిట్స్ వస్తాయి అనేటువంటి దాన్ని వారు ప్రసంగిస్తారు. మరి వారిని వెల్కమ్ చెప్తూ, అలాగే గ్రీన్ ల్యాండ్స్ ప్రెసిడెంట్ లైన్ విద్యాభూషణ్ గారికి ప్రత్యేకంగా వెల్కమ్ యూ సార్ అండ్ ఆల్ ది లైన్ మెంబర్స్. సార్ విద్యాభూషణ్ గారు మీరేమైనా మాట్లాడతారా?
will you speak a few words? సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఓకే రైట్. Yes, sir. సార్ మీరు ఒక 2 నిమిషాలు మాట్లాడి మేడంకి. నేను మాట్లాడినా మొదలు పెట్టనా? సార్ మాట్లాడతారు ప్రెసిడెంట్ గా, మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. नमस्ते, आप सबका स्वागत है. You are all welcome to this good mission that Mamidala Srinivas, Lion Mamidala Srinivas, our leader, has taken the initiative, and we are having wonderful programs coordinated by him. We are very grateful to him. So I won't take much of your time, but I thank Mamidala Srinivas ji and Spurti Club for taking this initiative and joining us in this wonderful work that we are doing. Thank you. ఓకే మేడం మీరు మాట్లాడండి. మీరు మాట్లాడినాక నేను స్క్రీన్ షేర్ చేస్తాను. అందరికీ నమస్కారం అండి. I welcome you all for this meeting. And before starting the talk, I would like to thank our past district governor and multiple GST leader, Mamidala Srinivas గారిని. ఆయన ఓపిక్గా మళ్ళీ నేను చేసిన స్లైడ్స్ అన్ని మళ్ళీ చేసి నేను ఎప్పుడో చేసినాను, ఇది చేసి చాలా రోజులు అయింది, కొంచెం డల్గా అయిపోయింది పిక్చర్స్ అన్ని, వాటిని అన్నిటిని మళ్ళీ సరి చేసి ఓపిక్గా నిన్న రాత్రి నుంచి కష్టపడి నాకు హెల్ప్ చేసినారు. సో మై హార్ట్ఫెల్ థ్యాంక్స్ టు హిమ్ అండ్ I really appreciate him for his help. Now I am going to talk about the topic. You all know what is the topic. So you know that manakandariki telusu the yoga mana దేశంలో ఎప్పటి నుంచో ఉంది. పూర్వకాలం కూడా మన ఋషులు మునులు అందరూ ఇదే చేసేవాళ్ళు. తర్వాత ఎప్పటికీ వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. కానీ మధ్యలో మేబీ బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వెస్ట్రన్ కల్చర్ అనుకోండి, లేకుంటే కొంచెం మర్చిపోయి అనుకోండి, అది అడుగున పడిపోయింది. చాలా రోజుల వరకు మనకు యోగా అంటే అంత ప్రాక్టీస్ లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ అందరూ చాలా మంది ఇప్పుడు యోగాను ఫాలో చేస్తున్నారు. ఇంకా ముఖ్యంగా ఏమంటే చాలా మంది గురువులు యోగా ఫ్రీగా చెప్తున్నారు, కొన్ని చోట్ల ఫీజ్ ఛార్జెస్ చెప్తున్నారు. బట్ అవేర్నెస్ చాలా వచ్చేసింది, యోగా గురించి అవేర్నెస్ చాలా వచ్చింది. అన్నిటికంటే మంచి విషయం ఏమంటే మన ప్రధానమంత్రి గారు కూడా దీన్ని బాగా ఎంకరేజ్ చేసి ఏ స్టేజ్ హ్యాస్ కమ్ వేర్ వీఆర్ సెలబ్రేటింగ్ ఇట్ యాజ్ ఎ ఇంటర్నేషనల్ యోగా డే. అదొక చాలా మంచిది. ఇంకొకటి మనం చూస్తూ ఉంటాము, శ్రీనివాస్ గారు కూడా అన్నారు, దట్ ఈస్ మనం అటెండ్ చేస్తూ ఉంటాము, యోగాసనాలు చేస్తూ ఉంటాము, వాళ్ళు కూడా మనకి ఎన్నో విషయాలు చెప్తా ఉంటారు. యోగా గురువులు ఏం చెప్తారు, మీరు ఈ ఆసనం వేయండి, ఈ ఆసనం వేస్తే మీ బీపీ తగ్గిపోతుంది, లేకుంటే ఈ ఆసనం వేస్తే మీకు షుగర్ తగ్గిపోతుంది, ఈ ఆసనాలన్నీ వేయండి అని చెప్తారు. కానీ దాని వెనక కారణం ఏంటి, ఎందుకు ఆ పర్టికులర్ ఆసనం ఎట్లా హెల్ప్ చేస్తుంది, ఏ అవయవం మీద పనిచేస్తూ ఉంది, ఆ మాటలు కొంచెం మనకు తెలియవు. నేనేమనుకుంటానంటే మనం చేసే ఏ పని అయినా సరే దాని గురించి తెలుసుకొని చేస్తే శ్రద్ధగా చేస్తాము, తర్వాత దాంట్లో ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. అందుకే నేను ఒక చిన్న ప్రయత్నం చేసినాను, ఇవి మన దగ్గర ఏమేమి ఆసనాలు ఉన్నాయి, వాటి మన అవయవాల మీద ఎట్లా పనిచేస్తాయి అని చిన్న ఇది ప్రిపేర్ చేసినాను. ఇంకొకటి ఏమంటే ఇక్కడ చెప్పేది, మన ఎప్పుడైతే మనం ఆసనం వేస్తామో ఆ ఆసనంలో ఏమేమి ఉంటాయి, పోజెస్ ఎట్లా చేయాలా, తర్వాత ఎన్నో ఆసనాలు ఉన్నాయి, హండ్రెడ్స్ ఆఫ్ ఆసనాస్ ఆర్ దేర్. సో I have selected only few asanas which are important and which can be explained properly. It is very difficult, అన్ని చేయాలంటే కష్టము. అందుకే కొన్ని ఆసనాలు నేను తీసుకొని వాటి ఎగ్జాంపుల్స్, తర్వాత వాట్ ఆర్ ద డిసీజెస్ విచ్ కెన్ బి కరెక్టెడ్ బికాస్ ఆఫ్ దోస్ ఆసనాస్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ఇన్ షార్ట్. సెకండ్ స్లైడ్ పెట్టండి శ్రీనివాస్ గారు. ఓకే. ఇదా మేడం? ఇంతకు మొదలు
ఇక్కడ చూడండి ఉంది. Every asana we do is physiologically and anatomically related to some or other part of our body, and in turn related with that function. So yoga is not only an exercise but keep our body fit internally and externally. మనకందరికీ తెలిసినదే కదా, ఇదేమి అని అంటే ఎప్పుడైతే మనం ఆసనం వేస్తామో అది ఆ ఆర్గాన్ ఫంక్షన్ తర్వాత ఆ పర్టికులర్ ఆర్గాన్ కి రిలేటెడ్ ఉంటుంది, అండ్ తర్వాత దాని వల్లనే మనకు లాభం వస్తుంది. ఇంకొకటి ఏమి అని అంటే ఈ ఎక్సర్సైజ్ కీప్స్ అవర్ బాడీ ఫిట్, మనం ఎప్పటికీ ఆరోగ్యంగా ఫిట్ గా ఉంటాం. దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్. మనం కొన్ని ఆసనాలు చూద్దాము, ఆ ఆసనాలు ఎట్లా ఉన్నాయి, తర్వాత వాటి వల్ల ఏం లాభము, తర్వాత ఎట్లా అవి మన ఆర్గాన్స్ ను ఎఫెక్ట్ చేస్తున్నాయి అవి చూద్దాం. ఇది భుజంగాసనము. దీంట్లో మీరు చూడండి ఎట్లా ఉంది. ద నెక్ ఈస్ కంప్లీట్లీ ఎక్స్టెండెడ్. మెడ పూర్తిగా వెనక్కి వంచేసినారు. తర్వాత మధ్య భాగం కూడా పూర్తిగా వెనక్కి వంచేసినారు. కాళ్ళు చాచున్నాయి, చేతులు రెస్ట్ చేస్తున్నాయి. అయితే ఈ పర్టికులర్ పొజిషన్ మనం సాధారణంగా మన మెడనే కానీ వెనక్కి చెయ్యము. అదే విధంగా నడుము వరకు కూడా మనం వెనక్కి వంగము. ఇక్కడ చూడండి, ఇది కనపడుతుందా శ్రీనివాస్ గారు? లేదు మేడం, ఈ బ్యాక్ కదా మేడం. ఈ బ్యాక్ చూపెట్టండి. ఓకే ఓకే. yes that's what I want. See, ఇది అది కంప్లీట్లీ ఎక్స్టెండెడ్ ఉంది. బ్యాక్ బోన్ కూడా కంప్లీట్లీ ఎక్స్టెండెడ్ ఉంది. నెక్స్ట్ కి వెళ్ళనా మేడం? లేదు, కొంచెం అదే చూపెట్టండి. అదే ఉంది మేడం, భుజంగాసనం. సో ఇది భుజంగాసనం అంటాము. భుజంగం అంటే సర్పం. ఆ సర్పం ఎట్లా పడగెత్తుతుందో ఆ పొజిషన్ లో ఈ ఆసనం మనం వేస్తాము. ఇప్పుడు చూద్దాం, ఇంకొక ఆసనం ఉంది దీనికే రిలేటెడ్, అది కూడా. ఇది ధనురాసనం, అంటే ఒక బో లాగా మనం వంగిపోతాం. దీంట్లో కూడా చూడండి, బ్యాక్ చూపెట్టండి. ఎస్, అది కంప్లీట్లీ ఎక్స్టెండ్ అయింది. దాంతో సహా మనం కాళ్ళను కూడా పైకి ఎత్తి చేతులతో పట్టుకున్నాం. అయితే చూద్దాం ఇవి ఏ ఆర్గన్స్ మీద ఎట్లా పనిచేస్తుంది అని. ఇది మన వెన్నుముక్క, దీంట్లో బోన్స్ ఇవన్నీ. దీంట్లో మీరు చూడండి, ఇటువైపు ఉన్నది లెఫ్ట్ కుండే పిక్చర్ చూడండి, రైట్ కుండే పిక్చర్ చూడండి. లెఫ్ట్ కుండే పిక్చర్ ఏంటి అంటే మనకు మీరు ఎస్ లాగా ఇమాజిన్ చేసుకోండి. అయితే మన దగ్గర తల దగ్గర అవి ముందరికి ఉంటాయి, ఒక కాన్వెక్సిటీ ఉంటుంది. అది కాన్వెక్సిటీ పైన, తర్వాత మళ్ళీ కాన్కావిటీ ఉంటుంది, మళ్ళీ తర్వాత కింద మళ్ళీ కాన్వెక్సిటీ ఉంటుంది. ఇది ఒక నార్మల్ పర్సన్ లో ఉండేది. నార్మల్ పర్సన్ ఏమి వ్యాధులు లేకుండా, నడుము నొప్పి కానీ మెడ నొప్పి కానీ లేకుండా ఉంటే ఆయనది ఇట్లా ఉండాలన్నమాట. కానీ మనం నెగ్లెక్ట్ చేసి ఏమి ఎక్సర్సైజ్ చేయకుండా ఉంటే పక్కన ఉన్న రైట్ పిక్చర్ చూడండి, స్ట్రేట్ అయిపోయింది. పైన కూడా స్ట్రేట్ అయిపోయింది, కింద కూడా స్ట్రేట్ అయిపోయింది అన్నమాట. ఇట్లా స్ట్రేట్ అయినప్పుడు ఏమవుతుంది, దిస్ పర్టికులర్ టైప్ ఆఫ్ డిసీజెస్ అకర్ ఇన్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ కంప్యూటర్ వర్క్. ఎక్కువ కంప్యూటర్ మనం చేసినప్పుడు చూడండి ఎప్పుడు కిందికే చూస్తాము. తర్వాత కిందిది చాలా మట్టుకు ఆడవాళ్ళల్లో ఉంటుంది, ఆడవాళ్లకు నడుము నొప్పి ఎక్కువ. సో ఈ రెండు ఇట్లా అయినందుకు అట్లా వస్తుంది. ఎప్పుడైతే మనం ఆసనం వేస్తామో వెనక్కి చూస్తామో ఆ బోన్స్ అన్ని ఇట్లా స్ట్రేట్ కాకుండా మనము ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం వస్తూ ఉంది. ఎప్పుడైతే మా దగ్గర నేను ఒక సీనియర్ ఫిజిషియన్ తో పనిచేసినాను, ఆయన ఎవరైనా ఆడవాళ్ళు వచ్చి ఎప్పుడు ఇదే మాట అనేవాళ్ళం, సార్ నాకు అస్సలు కంప్లీట్ గా మెడలో నొప్పి చాలా ఉంది, నేనేమి పని చేయలేకపోతున్నా అని అంటే ఆయన ఫస్ట్ అదే అనేవాళ్ళు. ఏమనేవాళ్ళు, అమ్మ నువ్వు కొంచెం ఎప్పుడైనా పైకి చూడు, దేవుడు పైన ఉంటాడు అని అనేవాళ్ళు. అంటే హిస్ ఎయిమ్ వాస్ టు మేక్ ద లేడీ డూ ఎక్స్టెన్షన్, అది ముఖ్యం. సో మనకు ఇది జ్ఞాపకం పెట్టుకొని ఈ ఆసనం వేస్తూ ఉండాలి. వేస్తూ ఉంటే ఆ బోన్స్ లో చేంజ్ రాదు, చేంజ్ రాకుంటే మనకు నొప్పి కూడా ఉండదు. ఇంకొక పిక్చర్ ఉంది దీని తర్వాత చూడండి, అది కూడా
ఇది చూడండి, దీంట్లో ఏమైంది, నరాలన్నీ బయటికి వస్తున్నాయి, పై నుంచి కింది వరకు వస్తున్నాయి. ఈ నరాలన్నీ పైన ఇప్పుడు వచ్చేటప్పుడు ఏమవుతుందంటే బోన్స్ ఎప్పుడైతే స్ట్రేట్ అయిపోయినాయో, అప్పుడు స్ట్రేట్ అయిపోయినప్పుడు ఆ నరాల మీద కొంచెం ప్రెషర్ పడుతుంది. ఎప్పుడైతే ప్రెషర్ పడుతుందో నర్వ్ వల్ల నొప్పి వస్తుంది అన్నమాట. సో అదే కారణం, చాలా మందికి ఎప్పుడైతే చేంజెస్ వచ్చేస్తాయో ఆ చేంజెస్ వల్ల మెడ నొప్పి, తర్వాత ఇంకొకటి కాళ్ళ నొప్పి కూడా, నడుము నొప్పి, కాళ్ళ నొప్పి కూడా వస్తుంది. ఇక్కడ కింద ఒక నరం వస్తా ఉంది చూడండి శ్రీనివాస్ గారు. ఎస్, ఈ నరం అసలు నిజంగా చూస్తే మనకు మన పై నుంచి వస్తా ఉంది, ఇక్కడ నుంచి వస్తా ఉంది. దీన్ని సియాటిక్ నర్వ్ అంటాం. మన బాడీలో ఉండే అన్నిటికంటే చాలా థిక్ నర్వ్ ఇది. చాలా మందికి మీరు వినే ఉంటారు, ఎప్పుడైనా నడుము నొప్పితో లేకుంటే కాలంతా నాకు నొప్పి అవుతుంది మేడం, ఇక్కడ నుంచి నొప్పి మొదలైతే కింది వరకు వస్తా ఉంది అని అంటారు పేషెంట్లు. అది ఎందుకు అనంటే ఈ నరం ఇక్కడి నుంచి వచ్చేటప్పుడు దాని మీద ఈ వర్టిబ్రల్ కాలం అంతా స్ట్రేట్ అయిపోయింది, ఈ నరాల మీద అంతా ప్రెషర్ పడతా ఉంది. కాబట్టి ఈ నరం ఏమి కిందికి వచ్చినప్పుడు ఇక్కడ ఉండే అన్ని కండరాలకు ఇదే నర్వ్ సప్లై చేస్తుంది అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే స్ట్రేట్ అయిపోయిందో మన వర్టిబ్రల్ కాలం, ఇక్కడ నడుము నొప్పి వస్తుంది, తర్వాత కాలు నొప్పి కూడా రావచ్చు. అందుకే ఆసనం అప్పుడప్పుడు వేస్తూ ఉండాలి మనం. ఆ ఆసనం వేస్తూ ఉంటే బోన్స్ అన్ని హెల్దీగా ఉంటాయి, బ్లడ్ సప్లై బాగా ఉంటుంది, తర్వాత ఇటువంటివి రాకుండా కూడా మనం చూసుకోవచ్చు. అదే ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఎస్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఈ మధ్యలో చూడండి, పైన ఒక ఎముక, కింద ఒక ఎముక, ఈ రెండు ఎముకల మీద ఒక స్పాంజ్ లాంటి పదార్థం ఉంటుంది. ఇది ఏజ్ వచ్చే కొద్దీ ఇది హార్డ్ అయిపోతుంది అనమాట. ఎప్పుడైతే హార్డ్ అయిపోతే మేము డాక్టర్స్ ఇంటర్వర్టబుల్ డిస్క్ ప్రొలాప్స్ అంటారు. ఇంటర్వర్టబుల్ అంటే ఈ రెండు వర్టిబ్రా మధ్య ఉండేదన్నమాట. ఇది ఏజింగ్ వల్ల కూడా ఇది హార్డ్ అయిపోతుంది. లేకుంటే మనం ఎప్పుడైతే ఇది స్ట్రేట్ అయిపోతుందో అప్పుడు కూడా ఇది బయటికి వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే డిస్క్ బయటికి వచ్చిందో లేకుంటే ఈ నరం మీద ప్రెషర్ పడిందో అప్పుడు మళ్ళీ ఈ నరాలన్నీ కింది వరకు వస్తాయి, కాబట్టి పేషెంట్కు నొప్పి వస్తుంది. కాబట్టి ఆ రెండు ఎక్సర్సైజులు, దట్ ఈస్ భుజంగాసనము, ధనురాసనము వేస్తూ ఉండాలి మనము, సో దట్ ఇట్ విల్ ప్రివెంట్ దీస్ కండిషన్స్. ఇప్పుడు చూడండి, ఇది మండుకాసనము, ఇదేమో వక్రాసనం. మండుకాసనంలో ఏం చేస్తున్నాము మనము, ఇక్కడ అబ్డామెన్ మీద ప్రెషర్ వేసి మన నావెల్కు రెండు వైపులు చేతులు పెట్టి ముందరికి వంగిపోతున్నాం, ఊపిరంతా విడిచి ముందరికి వంగిపోతున్నాం. వక్రాసనం అంటే ఏం చేస్తున్నాము, ఈ కాలును మడిచి వెనక్కి చేసి ఆపోజిట్ సైడ్లో తిరుగుతున్నాము. తిరిగినప్పుడు ఏమవుతుందో చూద్దాం, ఏ అవయవాల మీద ఇది పనిచేస్తుందో చూద్దాం ఈ ఆసనాలు. ఇది మన డైజెస్టివ్ సిస్టమ్ అండి మొత్తం. కాబట్టి ఎప్పుడైతే మండుకాసనం మనం వేస్తామో అన్ని ఆర్గన్స్ మీద ప్రెషర్ చక్కగా పడుతుంది. చక్కగా ప్రెషర్ పడి తర్వాత మనం పక్కన తిరిగినప్పుడు కూడా ఈ ఆర్గన్స్ అన్నిటి మీద ప్రెషర్ పడి వానికి రక్త ప్రసరణ చాలా బాగా జరుగుతుంది. ఇవన్నీ రక్తనాళాలు ఏవైతే మన ఆర్గన్స్ కు సప్లై చేస్తున్నాయి. అయితే ఎప్పుడైతే ప్రెషర్ ఉంటుందో వాటికి రక్తం చక్కగా పోయి ఇవన్నీ హెల్దీగా ఉంటాయి అన్నమాట. డైజెషన్ మంచిగా జరుగుతుంది, తర్వాత కాన్స్టిపేషన్ అనేది ఉండదు. సో ఆ ఆసనాలు ఈ ఆర్గన్స్ మీద పనిచేస్తాయి. ఇంకొక ముఖ్య విషయము, ఈ ఆసనము వక్రాసనం కానీ మండుకాసనం కానీ మనకి ఎవరైతే యోగా టీచ్ చేస్తారో వాళ్ళు ఏం చేస్తారో, ఈ రెండు ఆసనాలు చాలా మంచివి, ఇవి వేస్తే డయాబెటీస్ తగ్గుతుంది అని అంటారు. ఆ డయాబెటీస్ తగ్గే విధానం ఏంటి చూద్దాం మనం. అయితే అది ముఖ్యంగా ప్యాంక్రియాస్ మీద పనిచేస్తుంది. ఈ ప్యాంక్రియాస్ అనే గ్రంథి ఇక్కడ ఉంది కదా, దీనికి రెండు విధాల ఫంక్షన్స్ ఉంటాయి. ఒకటేమో మనకు అవసరమైన జీర్ణశక్తికి కావాల్సిన అన్ని ఎంజైమ్స్ దీంట్లోంచి వస్తాయి. ఇంకొకటి డయాబెటీస్ తో మనకందరికీ తెలుసు, షుగర్ ఎక్కువైపోతుంది బ్లడ్ లో. సో దానికి అవసరమయ్యే కొన్ని సెల్స్ దీంట్లో ఉంటాయి, వాటిని ఐలాండ్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అంటాం. నెక్స్ట్ పిక్చర్ పెట్టండి శ్రీనివాస్ గారు.
ఇంకొకటి దీని తర్వాత చూడండి, ఇది అంటే ఇది మనము దాంట్లోంచి చిన్న ముక్క తీసుకొని మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తామన్నమాట. చూసినప్పుడు మనకు ఇదంతా ప్యాంక్రియాటిక్ సెల్స్, కానీ మధ్యలో అక్కడక్కడ చిన్న స్కాటర్డ్ సెల్స్ ఉంటాయి. ఈ పిక్చర్ బాగుంది. ఇక్కడ చూడండి, ఇవి ఇక్కడ ఇదేనా మేడం? లే అది రక్తనాళం, ఇది రక్తనాళం, ఇది కాదు. ఇది ఇంకొక పిక్చర్ ఉందా చూడండి శ్రీనివాస్ గారు. థర్డ్ పిక్చర్. ఇది కాదు, ఇది చూడండి. ఇది ఇట్లా కనపడతాయి అన్నమాట. వీటిని ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హ్యాన్స్ అంటాం. ఐలెట్స్ అంటే మనకందరికి తెలుసు, అంటే సముద్రంలో కానీ నీళ్ళల్లో కానీ ఒక చిన్న పీస్ ఆఫ్ ఎర్త్ ఉంటే దాన్ని ఐలాండ్ అంటాం కదా. అట్లానే ఇక్కడ ఏంటి, ప్యాంక్రియాస్, ఇదంతా ప్యాంక్రియాస్ సెల్స్ అవన్నీ ఉంటాయి. మధ్యలో ఎక్కడెక్కడో అక్కడక్కడ ఈ చిన్న చిన్న ఉంటాయి, వీటిని ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హ్యాన్స్ అంటాము. ఇవే మనకు షుగర్ మెయింటైన్ చేయడానికి పనిచేసే ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేసే సెల్స్ ఇవి. సో ఈ సెల్స్ మీద కూడా లాస్ట్ పిక్చర్ పెట్టండి శ్రీనివాస్ గారు, ప్యాంక్రియాస్ ది. ఇంతకు దీని తర్వాత ఇంకా ముందు ఇంకొకటి, ఇటువంటిది ఇంకొకటి. ఇక్కడ చూడండి, ఇది ఒక చిన్న రక్తనాళం ఇక్కడ మీకు కనపడతా ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇదే ఇక్కడ అన్ని చిన్న 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 ఇట్లా బ్రాంచెస్ ఇస్తుంది. అవన్నీ ఆ ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హ్యాన్స్ కి పోయి బ్లడ్ ఇస్తాయన్నమాట. మనం ఎప్పుడైతే ఆసనం వేస్తానో ఆ ఆసనం దీని మీద ప్రెషర్ పడి మంచి రక్తము ప్యాంక్రియాస్ కు పోతుంది, ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హ్యాన్స్ కూడా పోతుంది. అందుకే ఈ ఆసనము చెయ్యాలా, తర్వాత డయాబెటీస్ కు క్యూర్ అని చెప్తాం. సో ఇది మండుకాసనము, తర్వాత వక్రాసనానికి ఎట్లా పనిచేస్తాయో చూసినాము. తర్వాత ఇది మత్స్యాసనము. మత్స్యం అంటే తెలుసు మనకు, ఫిష్ లాగా. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఏముంది, ఈ భాగం అంతా ఎక్స్టెండ్ అయింది, మెడ కూడా కంప్లీట్ గా ఎక్స్టెండ్ అయిపోయింది. కాబట్టి ఇది కూడా మనం ఫస్ట్ చూసిన భుజంగాసనము ఆసనం లాగానే, కానీ ఇంకా ఇక్కడ మంచి ఎఫెక్ట్ వచ్చింది. ఇక్కడ వర్టిబ్రల్ కాలం మీద మంచి ఎఫెక్ట్ వచ్చింది. ఇది చూద్దాం ఎట్లా పనిచేస్తుందో. ఇది ఎముక మనది నెక్ లో ఉంటుందండి, సర్వైకల్ వర్టిబ్రా అంటాము. ఇది కొద్దిగా వేరుగా ఉంటుంది, వేరే వాటికంటే ఇది వేరుగా ఉంటుంది. అదే పిక్చర్ ఒక్కసారి చూపెట్టండి శ్రీనివాస్ గారు, వర్టిబ్రా చూపెట్టండి. దీనికంటే మొదటి పిక్చర్ ఇది. ఇక్కడ ఒక పక్కన రంధ్రం ఉంది చూడండి. ఈ రంధ్రం మనకు సర్వైకల్ వర్టిబ్రాలోనే కనపడుతుంది, వేరే వర్టిబ్రాలో ఇది ఉండదు. అయితే దీనికి ఉన్న ఒక రక్తనాళం పైకి పోతుంది. మనం నెక్స్ట్ పిక్చర్ లో అది చూస్తున్నాం. ఇది చూడండి, ఈ రక్తనాళం ఇక్కడ నుంచి పై వరకు వెళ్ళి లోపల మెదడు లోపలికి పోతుంది అన్నమాట. దీన్ని వర్టిబ్రల్ ఆర్టరీ అని అంటాం. ఈ వర్టిబ్రల్ ఆర్టరీ ఎట్లా పోతా ఉంది, ఆ రంధ్రాల గుండా పైకి పోతా ఉంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఎప్పుడైతే మన భోజనంలో ఇది వస్తాయో, దీంట్లో ఏమైనా చేంజెస్ వస్తాయో, దాని మీద ప్రెషర్ పడుతుంది. చిన్న రంధ్రం నుంచి పోతుంది కాబట్టి ఆల్వేస్ దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ దిస్ ఆర్టరీ గెట్టింగ్ ఎఫెక్టెడ్. ఎప్పుడైతే ఈ ఆర్టరీ ఎఫెక్ట్ అవుతుందో ఇది మెదడు లోపలికి పోయి మన వెనక భాగం, మెదడు యొక్క వెనక భాగం, అంటే వెనక భాగాలు చాలా ఉంటాయి, సెరిబెల్లం, మెడ్యులా, మిడ్ బ్రెయిన్ అని అంటాము. ఆ భాగాలకంతా రక్తం ప్రసరింపజేసేది ఈ రక్తనాళమే. కాబట్టి దీన్ని కూడా మనము ఎప్పుడైతే మత్స్యాసనం వేస్తామో ఇది ఆ రంధ్రాలు మంచిగా ఓపెన్ అవుతాయి, ఈ ఆర్టరీ కూడా దానికి మంచి ప్లేస్ దొరికి పై వరకు వెళుతుంది. అందుకే ఆ ఆసనం వేస్తూ ఉండాలి అప్పుడప్పుడు. ముఖ్యంగా కంప్యూటర్ పని చేసేవాళ్ళు కానీ, లేకుంటే ఎప్పటికీ కిందికి చూసేవాళ్ళు కానీ ఈ ఆసనం వేస్తే చాలా మంచిది. ఇది
పవన ముక్త ఆసనం. పవనం అంటే గాలి, ముక్తాసనం అంటే గాలి బయటికి వెళ్ళిపోతాం. అయితే దీంట్లో మనం ఏం చేస్తున్నాము, ఈ కాలుని ఎత్తి మన అబ్డామెన్ మీద ఒత్తుకుంటున్నాం. తర్వాత ఇది కూడా అట్లానే చేసి ఒత్తుకొని 2 కాళ్ళతో మనము అబ్డామెన్ మీద ప్రెషర్ వేస్తున్నాము. ఈ సాధారణంగా మనకు ఎవరైతే యోగా చెప్తారో ఆసనాలలో వాళ్ళు ఏమంటారంటే, ఈ ఆసనం మీరు పొద్దున్న లేస్తూనే బెడ్లో ఉన్నప్పుడే వేస్తే చాలా మంచిది అని చెప్తారు. అది ఎందుకు అని అంటే, మనం నెక్స్ట్ పిక్చర్లో ఏ అవయవం మీద పనిచేస్తుందో చూద్దాము, అర్థమవుతుంది అప్పుడు. చూడండి, ఇదంతా మన డైజెస్టివ్ సిస్టమ్. ముఖ్యంగా ఇది ఈ పెద్ద పేగు లార్జ్ ఇంటెస్టైన్ మీద పనిచేస్తుంది. ఇది చూడండి ఎట్లా ఉంది, ఇవన్నీ చిన్న పేగు మధ్యలో ఉంటాయి. ఇవి పెద్ద ఒక గార్లెండ్ లాగా దీన్ని చుట్టుకొని ఉంటుంది కింది వరకు. అయితే డైజెషన్ ప్రాసెస్ అంతా ఇక్కడ అయిపోతుంది. ఒట్టి ఫీకల్ మ్యాటర్, వేస్ట్ మెటీరియల్ అంతా లార్జ్ ఇంటెస్టైన్లో ఉంటుంది. ఇది మనకు అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడైతే మనం కుడి కాలుతో ఎడమ కాలుతో ప్రెషర్ వేస్తున్నామో దీని మీద ప్రెషర్ పడుతుంది అన్నమాట. దీని మీద ప్రెషర్ పడి దాంట్లో ఉండే చెడు పదార్థం అంతా వచ్చేస్తుంది, కిందికి వచ్చేసేస్తుంది. అందుకనే ఈ ఆసనము పొద్దున్న లేస్తూనే వెయ్యాలా అని వాళ్ళు యోగా వాళ్ళు చెప్తారు. సో మోస్ట్లీ పవనముక్తాసనం యాక్ట్ చేసేది ఆన్ ద డైజెస్టివ్ సిస్టమ్, ఇంకా ముఖ్యంగా ఆన్ ద లార్జ్ ఇంటెస్టైన్. అది ఇది చూడండి, ఇది వేరుగా ఉంది, లార్జ్ ఇంటెస్టైన్ వేరుగా చూపిస్తున్నాము. ఈ రక్తనాళాలను చూడండి ఎట్లా ఉన్నాయి. ఈ ప్రెషర్ రక్తనాళాల మీద కూడా పడి వీటికంతా బ్లడ్ సప్లై చక్కగా పోతుంది అన్నమాట. ఎప్పుడైతే మనం పవనముక్తాసనం వేస్తామో దానికి అంత మంచి బ్లడ్ సప్లై కూడా పోతుంది. తర్వాత దీంట్లో ఉండే వేస్ట్ మెటీరియల్ అంతా కూడా ఎంటీ అయిపోవడానికి ఇది ఈ ఆసనం హెల్ప్ చేస్తుంది. ఇది ఉత్తాన పాదోత్తాసనం. ఉత్తానం అంటే కాలు పైకి ఎత్తడం అనమాట. ఇది ఒక కాలు ఎత్తాలి, మళ్ళీ రెండో కాలు కూడా ఎత్తాలి. తర్వాత ఈ ఆసనం కూడా చాలా మంచి ఆసనము. దీనికి 2-3 రకాలుగా ఇది మనకు బెనిఫిట్ చేస్తుంది. చూద్దాము ఎట్లెట్లా ఏ అవయవాల మీద ఇది పనిచేస్తుందో చూద్దాము. ఈ 2 కాళ్ళు, నెక్స్ట్ పిక్చర్ ఇది చూడండి. ఇక్కడ ఇవన్నీ మనకు చెడు రక్తం తీసుకుపోయే రక్తనాళాలు. ఇవి ముందర నుంచి, ఇవి వెనక నుంచి. ఇక్కడ మీకు 2 కండరాలు కనపడుతున్నాయి చూడండి. ఈ 2 కండరాల మధ్య ఇవన్నీ వెయిన్స్ ఉంటాయన్నమాట. వీటిని పెరిఫరల్ హార్ట్స్ అని అంటాం. మీరు వినే ఉంటారు, కొద్దిమందికి వెనక ఈ రక్తనాళాలన్నీ వంకర టింకర అయిపోయి పాముల్లాగా కనపడతాయి. వాటిని వెరికోస్ వెయిన్స్ అంటాము. ఆ వెరికోస్ వెయిన్స్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కాళ్ళ మీద వాపు రావడము, తర్వాత విపరీతంగా కాళ్ళ నొప్పి, అంతేకాకుండా ఒక్కసారి ఇది మన దీనికి కూడా డేంజర్. ఇక్కడ నుంచి ఏదైనా ఒక క్లాట్ ఉందనుకోండి, అది పైకి వెళ్ళిందంటే అది ఎక్కడైనా పోవచ్చు. ఎస్పెషల్లీ లంగ్స్ కొగిపోతే పేషెంట్ మే డై. సో దిస్ ఇస్ ఎ వెరీ వెరీ డేంజరస్ సిచ్యువేషన్. కానీ ఇది ఎవరిలో అవుతుంది అది చూడాలి మనం. చాలా మంది ఇది ఎక్కువగా నిలబడతారు. ఫర్ ఎగ్జాంపుల్ బస్ కండక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, డాక్టర్స్ హూ ఆర్ ఆపరేటింగ్ ఇన్ ద థియేటర్, ఎక్కువ ఇంట్లో ఆడవాళ్ళు, చాలా మంది ఆడవాళ్ళు ఇవాళ రేపు ఏమైపోయింది, మొదలు చూడండి మన ఇళ్లలో అందరూ కింద కూర్చొని వంట చేసేవాళ్ళు లేడీస్. అందుకనే ఒక రీసెర్చ్ జరిగింది వీటి మీద, ఎవరికి ఎందుకు ఇండియన్ లేడీస్ కి ఎక్కువ వెరికోస్ వెయిన్స్ రావు అని ఒక రీసెర్చ్ చేసినారు. ఆ రీసెర్చ్ చేసినప్పుడు వాళ్ళకి తెలిసింది ఏమి అని అంటే, ఇక్కడ నుంచి బ్లడ్ వర్టికల్ గా పోతా ఉంది. ఇది గోయింగ్ అగెయిన్స్ట్ గ్రావిటీ దీనికి అగెయిన్స్ట్ ఉంది. కాబట్టి ఈ రక్తం పైకి పోవడం చాలా కష్టం. అందుకని నిలబడ్డప్పుడు ఇంకా గ్రావిటీ ఎక్కువైపోయి రక్తం పైకి పోవడానికి కష్టం అవుతా ఉంటుంది. సో మన దగ్గర మన వాళ్ళు ఏం చేసేవాళ్ళు, లేడీస్ కింద కూర్చొని వంట చేసేవాళ్ళు. ఇవాళ రేపు మనకు కంఫర్టబుల్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, అందరము లేడీస్ అంతా నిలబడే పని చేస్తాం. నిలబడి పని చేసినప్పుడు వాళ్లకు ఈ నాళాలన్నీ ఎక్కువ అయిపోయి అంత ఒక ఫ్లెక్సెస్ లాగా ఫామ్ అయిపోతాయి అన్నమాట. అయితే ఉత్తాన పాదనం వేసినప్పుడు అది రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది. తర్వాత ఎత్తినప్పుడు ఈ కండరాలన్నీ కూడా కంట్రాక్ట్ అవుతాయి.
ఈ కండరాలు కాంట్రాక్ట్ అయినప్పుడు ఏమవుతుంది, ప్రెషర్ పడుతుంది అన్నమాట వీటి మీద. ఈ ప్రెషర్ పడి కూడా ఈ రక్తము మంచి చెడు రక్తం అంతా పైకి పోవడానికి వీలుంటుంది. అందుకే ఆ ఆసనం వేస్తూ ఉండాలి, అప్పుడప్పుడు వేస్తూ ఉంటే ఇటువంటివి రావు. ఇంకొకటి ఉత్తాన పాదాసనంది ఇంకొక బెనిఫిట్ ఉంది చూడండి. ఇవి మన మూత్రనాళాలు, ఇవి కిడ్నీస్ అంటాము. శ్రీనివాస్, ఇది ఇంకొక పిక్చర్ కూడా ఉంది చూడండి. చూడండి, ఇది ఈ రక్తనాళం పెద్దది, మన బాడీలో ఉండేది చాలా పెద్ద రక్తం, దీన్ని అయోర్టా అంటాం. ఇవి రెండు మూత్రపిండాలు. ఇక్కడి నుంచి ఈ రక్తనాళం వచ్చి దీనికి సప్లై చేస్తూ ఉంది. ఇది డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిది. ఉత్తాన పాదాసనం డయాబెటీస్ వాళ్ళకి కూడా మంచిది అని చెప్తారు. ఎందుకు, అది ఎట్లా పనిచేస్తుంది మనకందరికీ తెలుసు. కిడ్నీకి మంచి బ్లడ్ పోవాలా ఎక్కువ. తర్వాత డయాబెటీస్ ఉన్న వాళ్ళకు ద ఫస్ట్ ఆర్గన్ విచ్ ఇస్ ఎఫెక్టెడ్ ఈస్ కిడ్నీ. మనకందరికి తెలుసు. చాలా మంది ఒకవేళ నెగ్లెక్ట్ చేసి షుగర్ మెయింటైన్ చేయకుంటే దే గో ఇంటూ డయాలిసిస్. వాళ్ళు పోయి డయాలిసిస్ తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఈ ఆసనం వేసినప్పుడు ఏమవుతుందంటే ఈ రక్తం చక్కగా పోయి, ఇంకొకటి వాళ్ళు ఏమంటారు, ఈ ఆసనం వేసినప్పుడు మీరు కాళ్ళు రెండు ఎత్తి ఒక 3 నిమిషాలైనా అట్లానే పెట్టాలా. అది ఎందుకు చెప్తారంటే, ఎప్పుడైతే ఇవి ఈ అదే పెట్టండి, ఎప్పుడైతే మనం కాళ్ళు ఎత్తుతామో ఈ రక్తం అంతా పైకే ఉంటుంది, ఇక్కడే ఉంటుంది, పైకి పోదు, మరి పైకి పోదు, కిందికి కూడా రాదు. ఎప్పుడైతే కిందికి రాదో కిడ్నీకి మంచి రక్తం చాలాసేపు ప్రవహిస్తుంది అన్నమాట, 3 నిమిషాల వరకు. సో దీన్ని ఇట్లా చేస్తూ ఉంటే మనకు రాను రాను కిడ్నీకి మంచి బ్లడ్ సప్లై ఉండి డయాబెటిక్ కీటోసిస్ పోవడము, డయాలిసిస్ తీసుకోవడానికి వచ్చే అవసరాలు రావు. అందుకని ఇది ఇంకొక పిక్చర్ పెట్టండి శ్రీనివాస్ గారు. అది ఇది కూడా ఇంపార్టెంటేనండి. ఇది ఇంకా కొంచెం కిందికి పోతే ఇక్కడ ఒక చెడ్డ రక్తనాళం పైకి వెళ్ళేది ఉంటుంది, దాన్ని ఇన్ఫీరియర్ వెనా కేవా అంటాం. ఒక్కొక్కసారి మనము కొంతమంది పేషెంట్స్ వస్తారు, ఆ పేషెంట్లకు ఏమి అని అంటే సడన్ గా నొప్పి, కింది వరకు కాళ్ళలో వాపు రావడము అదంతా జరుగుతుంది. అది ఎందుకు అని అంటే దీంట్లో మనం ఆహారం మనది సరిగ్గా లేకుంటే కొలెస్ట్రాల్ అదంతా డిపాజిట్ అయిపోయి అది అబ్స్ట్రక్ట్ చేస్తుంది అనమాట రక్తం పైకి పోవడానికి. ఎప్పుడైతే అబ్స్ట్రక్ట్ చేస్తుందో కాళ్ళు వాయడము, తర్వాత నొప్పి రావడము జరుగుతుంది. కాబట్టి ఆ ఆసనం వేసినప్పుడు ఇక్కడ నుంచి చెడు రక్తం కూడా పైకి ఈజీగా పోవడానికి మనకు ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అందుకని ఆ ఆసనం ఎప్పటికీ అప్పుడప్పుడు వేస్తూ ఉండాలి. తర్వాత 3 నిమిషాల వరకు ఎత్తి పెట్టుకోవాలి, అది ముఖ్యం. నెక్స్ట్ పిక్చర్ మళ్ళొకసారి ఆసనం మళ్ళొకసారి చేస్తాను. ఇవి నెక్ ఎక్సర్సైజెస్. ఇవి నెక్ ఎక్సర్సైజెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది అసలు మొదలే నేను చెప్పినాను. నెక్ ఎక్సర్సైజెస్ కూడా ఎందుకు చేయాలంటే మనం చూడండి, నెక్ చాలా మనం మూవ్మెంట్ చేస్తూ ఉంటాం ఎప్పటికీ, ఈ భాగం ఎప్పుడు నెక్ ఎక్సర్సైజ్ చేస్తూనే ఉంటాం. అయితే మనం ఫస్ట్ చూసిన దాంట్లో ఆ వర్టిబ్రల్ కాలమ్ పెట్టండి శ్రీనివాస్ గారు. ఫస్ట్ పిక్చర్ ఆ నెక్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఇట్లా స్ట్రైట్ గా అయిపోదు, అది అప్పుడప్పుడు చేస్తూ ఉంటే చుట్టూ ఉన్న కండరాలకు మంచి రక్తం పోతుంది. తర్వాత ఈ స్ట్రైట్నెస్ ఉండకుండా ఇది మామూలుగా ఎట్లా ఉందో అట్లానే ఉంటుంది. అందుకని ఆ నెక్ ఎక్సర్సైజెస్ మనం అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి. ఇది చాలా ముఖ్యం. కంప్యూటర్ పని చేసేవాళ్ళు, కిందనే చూస్తూ ఉండేవాళ్ళు నెక్ ఎక్సర్సైజెస్ తప్పకుండా చేయాలి.
ఇది అయిందా మేడం? అయిపోయింది. నెక్ ఎక్సర్సైజెస్, ఐ ఎక్సర్సైజెస్, ఇది కూడా ఇవాళ రేపు చాలా ముఖ్యమండి. ఐ ఎక్సర్సైజెస్ చేయడము మనకందరికీ తెలుసు. పంచేంద్రియాణం నయనం ప్రధానం అని మాట ఉంది. తర్వాత ఇవాళ రేపు విత్ డెవలప్మెంట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఆల్ దట్, చూడండి మనము కంట్లను కంప్యూటర్లో యూజ్ చేస్తూనే ఉంటాం. తర్వాత ఇంట్లో కూడా టీవీ నడుస్తూనే ఉంటుంది. పిల్లలు కూడా ఎప్పుడు సెల్ ఫోన్ పట్టుకొనే ఉంటారు. అయితే దాంట్లోంచి వచ్చే రేడియేషన్ ఈ కంటికి డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత ఆ కండరాల మీద కూడా ఎక్కువ పనిచేస్తుంది. కాబట్టి ఐ ఎక్సర్సైజెస్ ఎప్పుడు చేస్తూ ఉండాలి, మధ్య మధ్యలో చేస్తూ ఉండాలి. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ నేను మీకు చూపిస్తాను. 5 ఒక డయాగ్రామ్ చూపిస్తాను. దాంట్లో చూడండి మీరు కండరాలు ఎట్లున్నాయో చూడండి. ఇది మనది ఐబాల్. ఈ చిన్న చిన్న కండరాలు ఇవి ఏవైతే మన కంటిని పైకి చూడడానికి, కిందికి చూడడానికి, సైడ్స్ చూడడానికి ఇవే కండరాలు పనిచేస్తాయి. ఎప్పుడైతే మనం ఎక్సర్సైజ్ చేస్తామో ఈ కండరాలకు మంచి రక్తం పోయి ఇవన్నీ మంచి స్టేట్లో ఉంటాయి, హెల్దీగా ఉంటాయి. తర్వాత ఇది టీనేజర్స్లో మనం చూస్తాం, చిన్నపిల్లలకి ఇవాళ రేపు అద్దాలు తొందరగా వచ్చేస్తున్నాయి. ఇవి చేస్తూ ఉంటే ఎక్కువ నంబర్ కూడా పెరగదు. అందుకే డాక్టర్స్ చెప్తారు మనకు, ఎప్పుడైతే మనం ఫస్ట్ టైం ఎవరైనా పోయి అద్దాలు తీసుకుంటామో, అమ్మ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి, మీ పిల్లలని ఐ ఎక్సర్సైజెస్ చేయిస్తూ ఉండండి, ఎందుకంటే ఆ ఏజ్లోనే నంబర్ ఎక్కువ అవుతుంది, చేస్తూ ఉంటే కనీసం ఇంకా ముందు ఎక్కువ కూడా కాదు అని చెప్తారనమాట. ఇంకొక పిక్చర్ ఉంది, అది కూడా చూడండి. ఇవి మన శరీరంలో ఉండే చిన్న చిన్న కండరాల్లో మరీ చిన్నవి, ఎంత డెలికేట్గా ఉన్నాయో చూడండి. దీన్ని ఇన్ఫీరియర్ ఆబ్లిక్ అంటారు. మనకు పేర్లు అవసరం లేదు, కానీ వాట్ ఐ వాంట్ యూ టు అప్రిషియేట్ ఈస్ దాని సైజ్ చూడండి ఎంత డెలికేట్గా ఉన్నాయో. కాబట్టి దీనికి ఏదైనా డ్యామేజ్ జరిగితే కష్టం. కాబట్టి ఈ ఐ ఎక్సర్సైజెస్ వీటికంత బ్లడ్ సప్లై ఇచ్చి ఇవి కదలిక వల్ల కూడా అవి మంచిగా హెల్దీగా ఉంటాయి. ఇది కూడా అదే పిక్చర్. నెక్స్ట్ ఇప్పుడు దీనికి ప్రాణాయామానికి వద్దాము. ప్రాణాయామము మీకు అందరికీ తెలుసు, ఎన్నో రకాల ప్రాణాయామాలు ఉన్నాయి. నేను అవన్నీ టచ్ చేయడం లేదు. ఒకటి ఏదైనా ప్రాణాయామం కావండి. మనకు తెలుసు ప్రాణాయామం ఏం చేస్తుంది, మనకు ఆక్సిజన్ సప్లైని ఎక్కువ చేస్తుంది. చూద్దాం దీంతో మనకు మన శరీరంలో ఏ అవయవాల మీద దీని ప్రభావం ఉంటుందో చూద్దాం. చూడండి, ఇది మన స్కల్. మీకు స్కల్లో చూడండి ఇక్కడ కనపడుతున్నాయి. అయితే మన స్కల్ బోన్స్ ఏవైతే కంటి పైన ఉంటాయో, ఇక్కడ ఉంటాయో, ఇవన్నీ ఎంప్టీ స్పేసెస్ అన్నమాట. అంటే అక్కడ ఏమి ఉండదు, గాలి. వీటిని ఎయిర్ సైనసెస్ అంటాము, ఎయిర్ సైనస్. ఇంకొకటి ఏంటి అంటే ఈ ఎయిర్ సైనస్ లోపల అది ఎంప్టీ స్పేస్ అయినా ఒక చిన్న లైనింగ్ ఉంటుంది. ఆ లైనింగ్ని మ్యూకస్ మెంబ్రేన్ అని అంటాం. ఈ ఎంప్టీ స్పేసెస్ చిన్న మ్యూకస్ మెంబ్రేన్తో లైనింగ్ ఉంటుంది. తర్వాత ఆ మ్యూకస్ మెంబ్రేన్ వల్లనే కొన్ని సెక్రీషన్స్ దాంట్లో ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. ఇంకొక విషయం ఏమి అనంటే ఇవన్నీ సైనసెస్ అన్ని మనం ముక్కులో చిన్న రంధ్రం ద్వారా కనెక్షన్ ఉంటుంది వాటికి. ఇంకొక పిక్చర్ ఉంది, అది చూద్దాము. అది చూస్తే మనకు తెలుస్తుంది. చూడండి, ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయము, ఈ సైనసెస్ ఏంటి అనంటే చాలా మందికి మీరు వింటూ ఉంటారు, ఊరికే జలుబు చేస్తూ ఉంటుంది. కొద్దిగా వెదర్ చేంజ్ అయిందంటే వాళ్ళకు మళ్ళీ కోల్డ్ అవుతుంది, తుమ్ములు వస్తూ ఉంటాయి, దాంతో హెడేక్, తలనొప్పి. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే ఇవి ముక్కులో ఏదో చిన్న చిన్న రంధ్రాలు ఉన్నాయో దాంతో వీటికి కనెక్షన్ ఉంటుంది. కాబట్టి మనం గాలి లోపల తీసుకున్నప్పుడు దాంట్లో ఏదైనా పాథోజెనిక్ ఆర్గానిజం, వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఉంటే అవన్నీ ఈ సైనస్లో చేరిపోతాయి అన్నమాట. అవి ఎంప్టీ స్పేసెస్ కాబట్టి వినపడుతుందా శ్రీనివాస్ గారు? వినపడుతుంది.
ఇది చూడండి ఇక్కడ ఈ ఈ ఈ ఆరోస్ అన్ని మనకు కనపడేవి ఆ చిన్న చిన్న ఓపెనింగ్స్ అన్నమాట. అయితే దీనికి కూడా ఇన్ఫెక్షన్ ఇక్కడ పోవచ్చు. ఒక్కసారి దీంట్లో ఇన్ఫెక్షన్ పోయిందంటే ఇవి చిన్న ఎంటీ స్పేసెస్ కాబట్టి కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఎన్ని మందులు ఇచ్చినా అప్పటికి మందులు ఇచ్చి తగ్గుతుంది, కానీ మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ వాళ్ళకు వస్తూనే ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైతే ప్రాణాయామం చేస్తామో ఈ చిన్న రంధ్రాల గుండా రిచ్ ఆక్సిజన్ ఈ సైనసెస్ లోపలికి అంతా పోతుంది. పోయి ఆ మ్యూకస్ మెంబ్రెయిన్ క్లీన్ చేసి అక్కడ ఉండే ఆర్గానిజమ్స్ కూడా ఏమన్నా ఉంటే వాటికి కూడా అది డిస్ట్రాయ్ చేసేస్తుంది. అందుకనే మనము ఇది ఒక బెనిఫిట్ ప్రాణాయామం వల్ల. ఈ ప్రాణాయామం వల్ల ఏమి అని అంటే ఇది సాధారణంగా రిపీటెడ్ కోల్డ్ కాఫ్ కాకుండా మనను రక్షిస్తుంది. అందుకే ప్రాణాయామం తప్పకుండా చేయాలి. ఇదైతే అందరికీ తెలిసిన మాటనే, నేను రిపీట్ చేయక్కర్లేదు. ఎప్పుడైతే మనం మామూలుగా మనం ఎప్పుడైతే బ్రీతింగ్ చేస్తామో ఓన్లీ ఈ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద లంగ్ ఓన్లీ ఈజ్ ఎక్స్పాండింగ్. ఈ పైన ఆ కింది వరకు మనకు ఆక్సిజన్ చేరదు. అందుకనే డీప్ బ్రీదింగ్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్. ఎప్పుడైతే డీప్ బ్రీదింగ్ చేస్తామో ఈ లంగ్స్ అన్ని, ఇప్పుడు ఇది కోవిడ్ లో ఇది ఒక ముఖ్య ఇంపార్టెంట్ అయిపోయింది మనకు. డాక్టర్స్ అందరు చెప్తున్నారు ప్రాణాయామం చేయండి, ఇన్హలేషన్ చేయండి అంటే దానికి కారణం ఇదే అన్నమాట. ఎప్పుడైతే మనం ప్రాణాయామం చేస్తామో గాలి మంచిగా లోపలి వరకు పోయి ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద లంగ్ ఇంతవరకు పైన వరకు ఎక్స్పాండ్ అయ్యి ఆక్సిజన్ వస్తుంది. తర్వాత మనకు అందరికీ తెలిసిన విషయం, ఇక్కడ కూడా నేను అదే రిపీట్ చేసినాను, ఎప్పుడైతే ఆక్సిజన్ రిచ్ గా ఉంటుందో దాంట్లో ఏ ప్యాథోజెనిక్ ఆర్గానిజం, డిసీజ్ కాదే ఆర్గానిజమ్స్ బ్రతకవు. అందుకని మనం ప్రాణాయామం చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం చూద్దాము యోగా అండ్ జిమ్ కి ఏమైనా డిఫరెన్స్ ఉందా. ఇప్పుడు మనం యోగానే ప్రిఫర్ చేస్తున్నాము, జిమ్ కి చేయడం లేదు అంత ఎక్కువ. ఎందుకు, ఏమైనా బెనిఫిట్ ఉందా, యోగా వల్ల బెనిఫిట్ ఉందా, జిమ్ ఎక్సర్సైజెస్ కు వీటికి ఏమైనా భేదం ఉందా చూద్దాము. ఇప్పుడు ఏంటి అంటే అన్నిటికంటే ముఖ్య విషయం నేను చెప్పేది ఏమి అంటే చూడండి, యోగా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చేసుకోవచ్చు. వేరస్ జిమ్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత చేయలేము. ఇంకోటి యోగా మనం ఇంట్లో ఉండి మంచిగా హాయిగా చేసుకోవచ్చు, లేకుంటే ఎక్కడైనా సెంటర్లో పోయి కూడా చేసుకోవచ్చు. జిమ్ అట్లా కాదు, మనం జిమ్లోకి పోవాలా, ఒకసారి వీలు అవుతుంది ఒకసారి వీలు కాదు, అదొకటి. ఇంకొకటి ఏజ్ గ్రూప్, నేను చెప్పినట్లు ఏ ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు. ఇక్కడ ఏజ్ దాటిందంటే జిమ్లో కొన్ని ఎక్సర్సైజెస్ మనం చెయ్యలేము, అది ఇంకొక మాట. ఇంకోటి ఇది ఈజీనే కదా, యోగాసనాలు అన్నీ చేసుకోవచ్చు. రెండోది ఏంటి అని అంటే ఎప్పుడైతే ఎక్సర్సైజ్ జిమ్ ఎక్సర్సైజెస్కు యోగా ఎక్సర్సైజ్కు ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఏంటి అని అంటే మనకు బ్రీదింగ్తో కనెక్షన్ ఉంటుంది. ఇది ఎప్పుడైతే మనం తీసుకుంటామో వాళ్ళు చెప్తారు, మీరు కిందికి వంగినప్పుడు గాలి వదలండి, పైకి లేచినప్పుడు గాలి పీల్చుకోండి అని ఈ మాట చెప్తారు. తర్వాత కొంతసేపు వరకు ఆ కండరాలను అట్లానే పెట్టండి, అదే పొజిషన్ లో ఉండండి అని యోగా వాళ్ళు తప్పకుండా చెప్తారు ఈ మాటలు. ఎందుకు చెప్తారు అని అంటే ఎప్పుడైతే మనము ఎక్కువసేపు దాన్ని చేస్తామో ఆ కండరాలన్నీ కంట్రాక్టెడ్ దాంట్లో ఉంటాయి. వేరే జిమ్ లో అన్ని ర్యాపిడ్ ఎక్సర్సైజెస్, తొందరగా చేస్తాము, ఊపిరితో దానికి ఏం కనెక్షనే ఉండదు. సో ప్రాణాయామము అవుతుంది మనకి ఇక్కడ, తర్వాత బెనిఫిట్ కూడా ఉంది. జిమ్ లో అవి లేవు. ఇంకోటి మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ ఏమి అని అంటే ఎప్పుడైతే జిమ్ ఎక్సర్సైజెస్ మనం ర్యాపిడ్ గా చేస్తామో ఆ ర్యాపిడ్ ఎక్సర్సైజ్ వల్ల లాక్టిక్ యాసిడ్ అనే ఒక పదార్థం, అది మెటబాలిక్ వేస్ట్ అంటాము, అది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది జిమ్ ఎక్సర్సైజెస్ లో. వేరాజ్ ఇక్కడేమి మనం స్లో ఎక్సర్సైజెస్ చేస్తాం, యోగాలో స్లో ఎక్సర్సైజ్ చేసి దాన్ని అదే స్థితిలో కొంచెం ఉంచుతాము, రెస్పిరేషన్ తో కారిలేట్ చేసి చేస్తాము. కాబట్టి ఇక్కడ లాక్టిక్ యాసిడ్ ప్రొడక్షన్ చాలా తక్కువ. అందుకనే జిమ్ కంటే కూడా యోగానే బెటర్. ఇదొకటి మనం గుర్తు పెట్టుకోవాలి. అందుకని ఇది యోగా ఇస్ బెటర్ అని అనుకోవాలి.
ఈ దీంతో నేను ఫినిష్ చేస్తాను. బట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు దీస్ చక్రాస్ నేను ఒక మాట మొదలే చెప్తాను. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ నాట్ వెరీ ఆథెంటిక్. ఇట్ హ్యాస్ స్టిల్ రీసెర్చ్ ఇస్ గోయింగ్ ఆన్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మనకు యోగాలో చక్రాస్ అని చెప్తారు వాళ్ళు. ఇక మూలాధార చక్రం ఉంది, తర్వాత ఇక్కడ అనాహత చక్రం ఉంది, ఈ చక్రం, ఈ చక్రాల పేర్లన్నీ ఉంటాయి. తర్వాత ఇడా నాడి, పింగళ నాడి అని మాటలన్నీ ఉంటాయి మనకు యోగాలో ఉంటాయి. అయితే మనం ఇదే మెడికల్గా అయితే ప్లెక్సెస్ అని అంటాం. నేను ఈ మాట చెప్తున్నాను, నేను అనుకుంటా చాలా మంది వింటున్నారు కూడా, చాలా మందికి తెలిసినా ఉండొచ్చు, నాకంటే ఎక్కువ జ్ఞానం ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు. నాకు తెలిసిన విషయం నేను చెప్తున్నాను, ఎందుకంటే ఇంకా ఇది ఆథెంటిక్ గా లేదు ఎక్కడ. లాట్ ఆఫ్ రీసెర్చ్ ఇస్ గోయింగ్ ఆన్. మెనీ పీపుల్, ఫిజియాలజీ వాళ్ళు, ఫిజియాలజీ ప్రొఫెసర్స్, తర్వాత అనాటమిస్ట్ దీని మీద చాలా చేస్తున్నారు. ఎందుకంటే వాట్ ఈస్ ద కార్రిలేషన్, ఆ చక్రాస్ అంటే ఏంటి, అవి ఉన్నాయా, మన కంటికి కనపడతాయా మన బాడీలో, మరి ప్లెక్సెస్ అంటాము మనము, ప్లెక్సెస్ అంటే ఏంటి, ఇది అవి రెండు ఒకటేనా అని ఇటువంటి డౌట్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ నాకు ఒక అందుకని చాలా రీసెర్చ్ ఇస్ గోయింగ్ ఆన్. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ నాట్ వెరీ ఆథెంటిక్, బట్ ఆఫ్టర్ రీడింగ్ నంబర్ ఆఫ్ బుక్స్, జర్నల్స్, అవి అనాటమీలో కానీ ఫిజియాలజీలో కానీ చదివి, కొన్ని యోగా పుస్తకాలు చదివి నేను అర్థమైంది నాకు నేను చెప్తున్నాను. ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారు మన గ్రూప్ లో, ఇప్పుడు అందరు వింటున్నారు, ఎవరికైనా తెలిసిన విషయాలు ఉంటే ఐ విల్ బి వెరీ హ్యాపీ టు షేర్ దట్ ఎక్స్పీరియన్స్ విత్ దెమ్. ఇంకొకటి ఇక్కడ నాకు రెండు గుర్తొస్తాయి. చూడండి, ఇది రీసెర్చ్ జరుగుతూ ఉందని అంటున్నాను కదా, అయితే నాకు ఇద్దరు గుర్తొస్తారు. ఒకరు మన పాస్ట్ చీఫ్ మినిస్టర్ ఎన్టీ రామారావు గారు. ఆయనకు చాలా ఇష్టం ఇవన్నీ, యోగా అన్నా ఏమన్నా చాలా చేసేవాళ్ళు. అయితే ఆయన ఉన్నప్పుడు, చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, మన యోగా సెంటర్లో, నేచర్ క్యూర్ హాస్పిటల్లో ఒక ప్రత్యేకమైన ఒక పోస్ట్ క్రియేట్ చేసినాడు. ఆ పోస్ట్ క్రియేట్ లో ఒక డాక్టర్ను పోస్ట్ చేసి వాళ్ళను రీసెర్చ్ చేయమని అన్నారు. అదొకటి. ఇంకొకటి, మనకు వివేకానందుని గురించి అందరికీ తెలుసు. వివేకానందుడు ఎప్పుడైతే ఈ సిస్టమ్ కు తను ఈ యోగా నేర్చుకొని ధ్యానము అవన్నీ నేర్చుకోవడానికి మొదలు పెట్టినాడో, ఆయనకు కూడా ఒక క్యూరియాసిటీ వచ్చిందనమాట. ఏంటి ఇవి చక్రాలంటే ఏంటి, అది ఇది ఒకటేనా అని ఆయనకు చాలా డౌట్స్ వచ్చినాయి. ఆయన మనకందరికి తెలుసు, ఆయన ఏ విషయాన్ని తను తీర్చుకునేదాకా, డౌట్స్ తీర్చుకునేదాకా ఒప్పుకోడు. అయితే ఒక పుస్తకంలో రాసుంది, ఆయన ఎప్పుడైతే రాజయోగం మీద రాస్తున్నాడో పుస్తకము, అప్పుడు ఆయన ఏం చేసేవాడంట అంటే, అప్పుడు ఇన్ని మెడికల్ కాలేజెస్ లేవు, అప్పుడు ఉన్నది ఒకటే ఒక కాలేజ్, అది కలకత్తా మెడికల్ కాలేజ్. కలకత్తా మెడికల్ కాలేజ్లో ఆయన ఎప్పుడప్పుడు పోయేవాడు, అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చొని డిసెక్షన్ హాల్కి వెళ్ళి అక్కడ బాడీని డిసెక్ట్ చేసే డాక్టర్స్ తో కూర్చొని, ఫిజియాలజీ ప్రొఫెసర్ తో కూర్చొని డిస్కస్ చేసేవాడంట. డిస్కస్ చేసి ఆయన పుస్తకంలో కొన్ని రాసినాడు. మనం ఏమంటామంటే, ఇప్పుడు మనం బిఫోర్ నోయింగ్ ఎనీథింగ్ అబౌట్ ద ప్లెక్సెస్, మనకు నర్వస్ సిస్టమ్ గురించి కొంచెం తెలియాల. నర్వస్ సిస్టమ్ గురించి కొన్ని విషయాలే చెప్తాను నేను, ఎందుకంటే అంత డీటెయిల్ పోవాల్సిన అవసరం లేదు. మన బాడీలో నర్వస్ సిస్టమ్ రెండు విధాలుగా ఉంటుంది. ఒకటేమో పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ అంటాము, రెండోదేమో ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అని అంటాము. ఇది పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ అంటే మనం డే టు డే లైఫ్ లో వాడుకునేదన్నమాట. మనం నడుస్తున్నాము, మాట్లాడుతున్నాము, ఇవన్నీ చేస్తున్నాము, ఈ యాక్టివిటీస్ అన్ని పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ చూసుకుంటుంది. మరి ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుంది, దాని పేరే ఆటోనామిక్, అంటే ఆటోమేటిక్ గా పనిచేస్తుంది అనమాట, ఆ పార్ట్ ఆఫ్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్. అందుకే దాని పేరు ఆటోనామిక్. అంటే ఇప్పుడు చూడండి, నేను మాట్లాడుతున్నాను, మీరందరూ వింటున్నారు, కానీ అట్ ద సేమ్ టైం ఏమవుతా ఉంది, మనం ఊపిరి పీల్చుకుంటున్నాము, లంగ్స్ ఫంక్షన్ చేస్తున్నాయి, హార్ట్ ఈస్ బీటింగ్, ఎవ్రీ యాక్టివిటీ ఈస్ గోయింగ్ ఆన్ యువర్ బాడీ. మనకి ఏం దాని కాన్షియస్ లేము మనం. అటువంటివన్నీ కూడా మెయింటైన్ చేసేది ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్. అయితే ఒక థియరీ ఏంటి అని అంటే, ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ లో కూడా రెండు భాగాలు ఉన్నాయి. ఒకటేమో సింపథెటిక్ సిస్టమ్ అంటాము, ఏదైతే ఎక్కువ ఆర్గన్ ఫంక్షన్ ను ఎక్కువ చేస్తుంది అది. ఇంకొకటేమో పారాసింపథెటిక్ సిస్టమ్ అంటాము. పారాసింపథెటిక్ సిస్టమే మనకు చాలా ఇంపార్టెంట్. ఈ పారాసింపథెటిక్ సిస్టమ్ వల్లనే
మనకు అన్ని ఆర్గాన్స్ మనకు సమంగా పనిచేస్తూ ఉంటాయి అని ఇది మాకు మెడికల్ దాంట్లో ఉంటాయి. అయితే ఈ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అనేది బ్రెయిన్ లోంచి మొదలై మనకు స్పైనల్ కార్డ్ వరకు కూడా వస్తుంది అనమాట. ఎన్నో నర్వ్స్ వస్తాయి. ఆ నర్వ్స్ సింపథెటిక్ నర్వ్స్, పారాసింపథెటిక్ నర్వ్స్ కలిసి ఒక నెట్వర్క్ లాగా ఫామ్ అవుతాయి. ఈ నెట్వర్క్ అంతా ఇప్పుడు మనకు కరెస్పాండింగ్ టు చక్రాసే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఆర్ ద ప్లెక్సెస్? ఇప్పుడు నెక్ రీజన్ లో ఉండేది, నెక్స్ట్ పిక్చర్ చూపెట్టండి శ్రీనివాస్ గారు. ఇది చూడండి, ఇక్కడ అన్ని మన ఆర్గన్స్ ఉన్నాయి. ఈ ఆర్గన్స్ కన్నిటికి ఎట్లా నర్వ్ ఇవన్నీ పోతా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు హార్ట్ ను కంట్రోల్ చేస్తే దాన్ని కార్డియక్ ప్లెక్సెస్ అంటాం. ఈ కార్డియక్ ప్లెక్సెస్ తర్వాత ఇక్కడేమో లంగ్స్ కి చేసేది పల్మనరీ ప్లెక్సెస్ అంటాం. అంటే ఈ సింపథెటిక్ నర్వ్స్, పారాసింపథెటిక్ నర్వ్స్ రెండు కలిసి ఒక నెట్వర్క్ లాగా ఫామ్ అయ్యి ఈ ఆర్గన్ ఫంక్షన్ ని మెయింటైన్ చేస్తున్నాయి. మోస్ట్ ప్రాబబిలీ అంటే ఇది టెంటేటివ్ గా ఇది ఏమంటున్నారు ఇవాళ రేపు అని అంటే, ఈ కార్డియక్ ప్లెక్సెస్, పల్మనరీ ప్లెక్సెస్, అనాహత చక్రం అని ఒకటి ఉంటుంది. అనాహత చక్రం ఇక్కడ ఇది ఉండొచ్చు అని ఒక థియరీ ఉంది. తర్వాత అట్లానే ఇప్పుడు ఇంటెస్టైన్స్ చూడండి, అన్ని పనులు అవి చేస్తూనే ఉన్నాయి. డైజెషన్ ఈస్ గోయింగ్ ఆన్ ఆటోమేటికల్లీ ఎవ్రీథింగ్. అయితే ఇక్కడ కూడా ఒక ప్లెక్సెస్ ఫామ్ అయినాయి. ఈ ప్లెక్సెస్ ను సీలియక్ ప్లెక్సెస్ అంటాం. ఈ సీలియక్ ప్లెక్సెస్ మణిపుర చక్రానికి కరెస్పాండింగ్ అని ఒక థియరీ ఉంది. మణిపుర చక్రం మనము నావెల్ దగ్గర ఉంటుంది అని చెప్తారు కదా, యోగా సిస్టమ్ లో ఇక్కడ నావెల్ దగ్గర ఉంటుంది అని చెప్తారు. కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఇది మేబీ కరెస్పాండింగ్ టు ద సీలియక్ ప్లెక్సెస్ అని. తర్వాత అట్లానే కిందికి వస్తే ఇక్కడ స్వాధాశీన చక్రం అని ఒకటి ఉంటుంది, మూలాధార చక్రం అని ఉంటుంది. ఇవన్నీ ఏంటి అని అంటే ఇక్కడ కూడా ఇవి పెల్విక్ ప్లెక్సెస్ అంటాం. ఇది మెడికల్ గా వీటిని పెల్విక్ ప్లెక్సెస్ అంటాం. ఈ కిందివేమో సేక్రల్ ప్లెక్సెస్ అంటాం, పూర్తి కింది. మోస్ట్ ప్రాబబ్లీ ఈ చక్రాస్ మే బి కరెస్పాండింగ్. ఇంకొకటి ఇప్పుడు చూడండి, మన దగ్గర చెప్తారు మన ఋషులు మనులు, దే హ్యాడ్ ఎ పవర్ టు స్టాప్ దేర్ హార్ట్, దే హ్యాడ్ ద పవర్ టు స్టాప్ దేర్ బ్రీదింగ్. అది ఎట్లా వచ్చింది వాళ్లకు అంటే, ఎప్పుడైతే వీళ్ళు ధ్యానం చేస్తున్నారో, కంట్రోల్ చేస్తున్నారో, దే గెట్ ఏ కంట్రోల్ ఓవర్ ద పారాసింపథెటిక్ సిస్టమ్. అంటే ఈ చక్రాల మీద, ఈ ప్లెక్సెస్ మీద వాళ్ళకు ఒక విధమైన కంట్రోల్ వచ్చి వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారేమో అని ఒక కాన్సెప్ట్ ఇది. అందుకే నేను చెప్తున్నాను, నేను చెప్పే మాటలు ఆథెంటిక్ కాదు. స్టిల్ రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్. మన దగ్గర కంటే కూడా వెస్ట్ లో చాలా మంది రీసెర్చ్ చేస్తున్నారు. చాలా మంది ఫిజియాలజీ ప్రొఫెసర్స్, అనాటమీ ప్రొఫెసర్స్, దే ఆర్ ట్రైయింగ్ టు కార్రిలేట్ దీస్ టూ థింగ్స్. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే అబౌట్ ద ప్లెక్సెస్. కాబట్టి ఇన్ షార్ట్, ఐ హోప్ ఐ హావ్ గివెన్ యూ సమ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద పేషెంట్ హియరింగ్. శశిరెడ్డి సార్ అన్మ్యూట్ చేస్తున్నారు. అన్మ్యూట్ చేసుకోండి శశిరెడ్డి. ఓకే 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 ఓకే. సో చెప్పండి శ్రీనివాస్. సో ఇందాక విన్నాం కదా, మరి చాలా చక్కగా చిన్న ఆసనం ద్వారా శరీరంలో వచ్చేటువంటి మార్పులు ఏ రకంగా ఉంటాయి, తద్వారా అది ఎలా ఫంక్షన్ అవుతుంది, ఆసనం వల్ల వచ్చే ప్రయోజనం ఎట్లా మనకు అందుతుంది అనేటువంటి దాన్ని మనకు ఫిజియలాజికల్ గా సైంటిఫిక్ వేలో మేడం గారు చెప్పారు. చాలా సరళంగా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మీరు ప్రొఫెసర్ కనుక మీరు అందరికి అర్థమవుతుందో కాదో, ఎన్ని టెక్నికల్ టర్మ్స్ యూజ్ చేస్తారు అనుకున్నా కానీ అసలు ఏ టెక్నికల్ టర్మ్ యూజ్ చేయకుండా చాలా చక్కగా మీరు వివరించారు. సో ఐ హోప్ ఎవ్రీబడి అండర్స్టూడ్ దిస్ ప్రెజెంటేషన్. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఏదైనా ప్రశ్న ఉంటే మేడంతో మీరు మాట్లాడండి, మేడం గారు సమాధానం చెప్తారు. ఇందాక ఎం శివప్రసాద్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఎం శివప్రసాద్ గారు, చాట్ బాక్స్ లో కూడా మీరు మీ డౌట్ ఉంటే మీరు చాట్ బాక్స్ లో కూడా రాయండి. దట్ వే ఆల్సో ఓకే. ఎం శివప్రసాద్ గారు మాట్లాడండి.
శివప్రసాద్ గారు చెప్పండి సార్. మాట్లాడండి. ఏదో క్వశ్చన్ మీరు హ్యాండ్ రైజ్ చేశారు కదా, క్వశ్చన్ అడగటానికి. ఇంకెవరు ఇది సిద్దిపేట్ 2TS Hello. 00 కోవిడ్. హలో మేడం. సార్ అనిత మేడం సార్, శశిధర్ సార్. ఓకే అనిత మేడం, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మీరేనా ఇది? కోవిడ్ కోవిడ్ మీరు ఏదో అడగాలనుకున్నారు, మాట్లాడండి, చెప్పండి. నమస్తే మేడం గారు. నమస్తే అండి, చెప్పండి. నాకు ఫ్రీక్వెంట్ గా హెడేక్ వస్తుందండి. ఫ్రీక్వెంట్ గా అంటే అప్పుడు ఏమైనా కోల్డ్ అది అవుతుందా, ఉట్టిగానే హెడేకా? కోల్డ్ ఏం లేదు, నాకు స్పాండిలైసిస్ కూడా ఉంది రైట్ సైడ్ హ్యాండ్ కి. సో ఈ నెక్ పెయిన్ నుండి హెడ్ వరకు నర్స్ అని పెయిన్ వచ్చి హెడేక్ స్టార్ట్ అవుతుంది. అదే మా దానికి కారణం అదే. మీరే చెప్తున్నారు కదా నాకు స్పాండిలైటిస్ ఉందని. మోస్ట్ ప్రాబబిలీ అదే కారణం కావచ్చు. కానీ హెడేక్ సాధారణంగా సర్వైకల్ స్పాండిలైటిస్ తో రాదు. నెక్ పెయిన్ వస్తుంది, గిడ్డీగా ఫీల్ అవుతాము, చక్కెర వస్తుంది. కాబట్టి ఒకసారి మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి పరీక్షలు చేయించుకోవాలా. హెడ్ స్కానింగ్ ఏమైనా తీసుకోవచ్చు, కొన్ని పరీక్షలు చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది మనకు. అదంతా ట్రీట్మెంట్ అయ్యింది, బట్ ఏం ఎక్సర్సైజెస్ చేయమంటారు అని. ప్రాణాయామం ఎక్కువ చేయండి, ప్రాణాయామం ఎక్కువ చేయండి. తర్వాత నెక్ ఎక్సర్సైజెస్ రెగ్యులర్ గా చేయండి. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మేడం నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం, కొంతమంది డాక్టర్లు యోగా చేయడం కన్నా వాకింగ్ చేయడం బెటరు, వాకింగ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవుతుంటది, యోగా వల్ల కాదు అని కొంతమంది డాక్టర్లు చెప్తుంటారు. అది ఎంతవరకు నిజం మేడం? As far as I know, no doctor will say that. ఒకటి ఏమి అనంటే వాకింగ్ ఈజీ కదా, యోగాసనాలు అది చేయాలంటే కొంచెం బాడీకి కష్టం అవుతుంది, కొంచెం ట్రైన్డ్ ఉండాలా, మొదటి నుంచి చెయ్యాలా. అదంతా ఎందుకో మీరు వాక్ చేసుకోవచ్చు కదా అని అంటారు. అంటే యువర్ స్పెండింగ్ ఎనర్జీ. అది ఏమన్నా అడగాలా? లేదు, థ్యాంక్ యూ మేడం. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి మేడం. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఏ రకమైన ఆసనాలు చేయొద్దు? చేయడానికంటే ఇందాక చెప్పిన మీరు పవనముక్త ఆసనము ఇట్లాంటి భుజంగాసనము, సూర్య నమస్కారము, మత్స్యాసనము అవి వేయొచ్చు. ద మెయిన్ ఎయిమ్ ఈస్ టు మేక్ యువర్ వర్టిబ్రల్ కాలమ్ ఎక్స్టెండ్, వెనక్కి వంగాల మనం. ఎందుకంటే ఆ మూమెంట్ మనం చెయ్యం, ఎప్పుడు ముందరికే వంగుతాం కానీ వెనక్కి వంగం. కాబట్టి ఆ ఎక్సర్సైజెస్ చేస్తే బ్యాక్ తప్పకుండా తగ్గుతుంది. చుట్టూ కండరాలకు కూడా బలం వస్తుంది, వర్టిబ్రల్ కాలమ్ కూడా స్ట్రైట్ అవుతుంది. కాబట్టి ఆ ఆసనాలు వేయాలి. దానికి అడిషన్ ఏమైనా కారణం వేరే ఉందా, కాల్షియం తగ్గిపోయిందా బాడీలో, వైటమిన్ డి తగ్గిపోయిందా బాడీలో, ఆ పరీక్షలు కూడా చేయించుకోవచ్చు. యోగా ఒకటి అంటే ఇట్ ఈస్ ఎ ప్రివెంటివ్ మెథడ్ మోర్ దాన్ కరెక్టివ్ అని కూడా ఒక మాట గుర్తు పెట్టుకోవాలి మనం. నేను యోగానే చేస్తాను, మందులు ఏమి వేసుకోను అంటే కుదరదు. Dr. Prasad, would you like to say something? You can unmute and speak. Dr. Prasad, please. Namaste, sir. Namaste, madam. I would like to have your opinion. లేదు మేడం, థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పారు. నమస్కారం అండి. మామిడాల శ్రీనివాసరావు గారు, గురుకృపానంద ప్రెసిడెంట్ గారు, మరి పేరు శశిధర్ గారు. నమస్తే అండి. నేను డాక్టర్ ఎంబీవి ప్రసాద్ని, కిమ్స్ హాస్పిటల్లో సర్జన్ని. మా భాస్కరరావు గారు వచ్చి మీతో ఇంటరాక్ట్ అయ్యారని చెప్పారు, చాలా సంతోషం. విద్యాభూషణ్ గారు మేడము నాకు కొద్ది కాలంగా పరిచయం. నేను కూడా ఈ యోగాలో చాలా కొంచెం ఇంట్రెస్టింగ్గా చేస్తాను. ఆ రకంగా విద్యాభూషణ్ గారితో ఈ పరిచయం పెరగటం జరిగింది. ఇప్పుడు మనం మేడం గారు చెప్పింది అది అంతా కూడా యోగాలో ఒక చిన్న పార్ట్ మాత్రమే. అది హఠయోగా గురించి చెప్పారు మేడము. యోగాలో ఇంకా చాలా ఉంది. తర్వాత
శ్రీనివాస్ గారు చెప్పినట్టు హెల్త్ అనేది ఒట్టి ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ మాత్రమే కాదు. WHO క్లాసిఫికేషన్ ప్రకారం మన ఫిజికల్, మెంటల్, సోషల్ అండ్ స్పిరిచువల్ హెల్త్. సో ఇవన్నీ మన యోగా అనేటువంటిది వీటిలన్నిటికీ కూడా హెల్ప్ చేస్తుంది. తర్వాత ఇందాక ఎవరో చెప్పారు వాకింగ్ చేస్తే సరిపోతుంది యోగా అనేది. ఇప్పుడు యోగా అనేది ఒక్క ఫిజికల్ ఎక్సర్సైజ్ మాత్రమే కాదు. యోగా అనేటువంటిది దాంట్లో ఇంకా చాలా 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 ఉంది. మనం ఇప్పుడు చెప్పుకున్నది ఒట్టి హఠయోగాను, ఈ ఫిజికల్ వెల్బీయింగ్కి కొంతవరకు, మెంటల్ వెల్బీయింగ్కి అవసరమైన వరకే మనం చెప్పుకున్నాం. యోగాని మనం జిమ్తో కానీ వేరే ఏ రకమైనటువంటి ఎక్సర్సైజ్తోనూ మనం పోల్చుకోవటానికి లేదు. యోగా అనేది ఒక వెరీ దాని లెవెలే వేరు అసలు. యోగా యొక్క లెవెల్ అనేది చాలా చాలా డిఫరెంట్. అది ఈ రోజుల్లో మనకి యోగా స్టూడియోస్ అని అది వచ్చి మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్తో కంపేర్ చేసుకోవాల్సినటువంటి దుస్థితి అని చెప్పుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే. తర్వాత రెండోది, మన ఇందాక శ్రీనివాస్ గారు అనుకుంటాను అన్నట్టు చెప్పారు, ఈ సైకోసోమాటిక్ డిసీజెస్ అనేటువంటివి మన సమాజంలో ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటికి అన్నిటికీ కూడా తగ్గించుకోవటానికి ఈ మన యోగా అయితేనే ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా అందరికీ నేను ఒకటి చెప్పదలుచుకునేది ఏంటంటే, మనకి ప్రపంచంలో అతిపెద్ద డాక్టర్ మన శరీరంలోనే ఉన్నారు, అది మనమే. మనకి ఎవరికి వాళ్ళకి మన శరీరంలో రిపేర్ చేసుకునే కెపాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది, రిపరేటివ్ కెపాసిటీ. దాన్ని మనం యూటిలైజ్ చేసుకోకుండా ఇప్పుడు యోగా, ప్రాణాయామ ఇలాంటివన్నీ కూడా మన రిపరేటివ్ కెపాసిటీని పెంచుతాయి. అవి మనం వాడుకోకుండా కొంతవరకు అవసరమైన దానికి కాని దానికి అన్నిటికీ కూడా ఈ హాస్పిటల్స్ చుట్టూ, డాక్టర్స్ చుట్టూ తిరుగుతున్నారు జనాలు. అలాగని ఇందాక మేడం చెప్పినట్టు మందులు వాడటం ఆపేయకూడదు, డాక్టర్ల దగ్గర వెళ్ళటం ఆపేయకూడదు. ఈ మన ఆయుర్వేదం కానీ, యోగా కానీ ఇవన్నీ కూడా ప్రివెంటివ్ మెడిసిన్కి చాలా మంచివి. మనకు అసలు ముందు రోగం రాకుండా కాపాడుకోవటానికి ఉపయోగపడతాయి. ఒకసారి అంటూ రోగం వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి ఎలాగా వెళ్ళాలి. తర్వాత ఇది ఆల్టర్నేటివ్ థెరపీస్ కింద సైడ్ బై సైడ్ మనకి మామూలు వైద్యం ఏదో చేయించుకుంటా దాంతోపాటు ఇది కూడా చేస్తే మనకి ఆ వైద్యం యొక్క ప్రభావం మనకి ఎక్కువగాను తొందరగాను తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అది ఇంకా విద్యాభూషణ్ గారు, మేడం చాలా థ్యాంక్ యూ. మేము నన్ను ఇన్వైట్ చేసినందుకు గాను చాలా బాగుంది మేడం. మేడం మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు, మీరు అటెండ్ చేయడం చాలా మాకు సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. Because we came to know that you are also similar. యోగాలో చాలా మీరు చేస్తారని తెలుసు. That's why we requested you to attend. Thank you madam. Thank you Dr. Prasad garu for your sparing valuable time, and right from the beginning you are with us. Thank you very much. మరి అలాగే కిమ్స్ భాస్కర్రావు గారితో సెషన్ చేశాం. మరి ఈ దిశలో ఇప్పుడు కోవిడ్ సందర్భంలో బయటికి వెళ్ళలేని పరిస్థితులు మేము సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ లో ఉన్నప్పటికీ కూడా ఫిజికల్ గా మేము వెళ్ళి చేసే పరిస్థితి లేదు. ఇలా ఫిజికల్ గా వెళ్ళి చేసినప్పుడు మా మిత్రులు కూడా కొంతమంది కరోనాకు బలయ్యారు. సో వీ హ్యావ్ టేకన్ వర్చువల్ ప్లాట్ఫామ్ యాజ్ ఏ బెస్ట్ టూల్. తద్వారా ఏంటంటే ఈ రికార్డును మేము పెట్టినప్పుడు, మన భాస్కర్రావు గారి రికార్డు యూట్యూబ్ లో పెట్టినప్పుడు దాదాపుగా 400+ వ్యూస్ వచ్చేసాయి వితిన్ 2 to 3 days లోనే. సో ఆ రకంగా ఇంకెక్కువ మందికి కూడా మనం రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉందని ఈ ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ బీయింగ్ విత్ అస్ అండ్ ఆల్సో ఫర్ యువర్ నైస్ ఇన్పుట్స్. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. Can I add one or two points to this, what Madam has said? Yes. Yes. See, during this COVID time, some of the yoga gurus like Baba Ramdev and all are advising a few tips. So I would suggest there's no harm in it, but maybe that we may benefit from them. See, what he says is, this corona affects our lungs. So what Baba Ramdev says is, you must do more of pranayama and yoga. Pranayama also, he says, you must do Anuloma Viloma,
Bhastrika, Kapalbhati, then Om chanting, Ujjayi, and then Brahmari. These pranayamas help a lot, and then you can prevent your lungs, you can strengthen your lungs, and then this corona will never affect a person who does all these things. Okay. So I think there are no more questions. I request President Garu to sum up and ask Secretary Garu to propose a vote of thanks. Please sum up. థ్యాంక్ యూ డాక్టర్ గులాబ్ రాణి గారు అండ్ విద్యాభూషణ్ గారు. ఈ సెషన్లో జాయిన్ అయినటువంటి వాళ్ళందరికీ క్లియర్గా చాలా స్పష్టంగా అర్థమయ్యేటట్టు యోగాసనాల వల్ల ఏ ఆర్గాన్స్కి లాభం అవుతుంది అనేటువంటి విషయాన్ని చక్కగా వివరించారు. అలాగే డాక్టర్ ఎంబీవి ప్రసాద్ గారు కూడా చాలా చక్కని విషయాలు మనకి వాటికి అందించారు. సో ఈ సందర్భంలో మన లయన్స్ క్లబ్ సిద్దిపేట స్ఫూర్తి సెక్రటరీ సత్యానందం గారిని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా కోరుతున్నాను. హలో, మాట్లాడండి. ఇట్టి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నరు మామిడాల శ్రీనివాస్ గారికి, మరి స్ఫూర్తి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ శశిధర్ రెడ్డి గారికి, మరియు మనకు మంచి యోగా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇచ్చిన గులాబ్ రాణి గారికి, మరియు విద్యాభూషణ్ గారికి, మరి పాల్గొన్న లైన్ మెంబర్స్ మరి ఇతర మెంబర్స్కు, మరి డాక్టర్ ప్రసాద్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్స్. Thank you. Prasad, you gave wonderful inputs. You added some more wisdom to the talk. Thank you. Thank you, sir. Thank you very much. I'm ending the session here. Rupa Reddy garu, you want to speak? Rupa Reddy garu edo మాట్లాడవాలి. మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. వినిపిస్తుందండి? వినిపిస్తుంది, మాట్లాడండి. నేను కూడా దాదాపు 15-20 years నుంచి నేను యోగా చేస్తున్నాను మేడం. ఈ యోగా నాకు ముఖ్యంగా నాకు బ్యాక్ పెయిన్ ఉంది కాబట్టి మేడం చెప్పినట్టుగా నేను ధనురాసన్, తర్వాత శలభాసన్, తర్వాత అది భుజంగాసనం చేస్తూ ఉంటాను ఇంట్లో. 20 years నుంచి రెగ్యులర్ కాకపోయినా ఆన్ అండ్ ఆఫ్ ఎప్పుడు మధ్య మధ్యలో గ్యాప్స్ వచ్చినా కూడా చేస్తూనే ఉంటాను, ప్రాణాయామం చేస్తూ ఉంటాను. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే యోగాకు వెళ్ళే వాళ్ళందరూ సాఫ్ట్ నేచర్ అయిన వాళ్ళు ఉంటారని చెప్పి నా అభిప్రాయం. యోగాలోనే నాకు మేడం పరిచయం అయ్యారు. మేడం వాళ్ళతో కలుసుకుంటాం, మేము సత్సంగం చేస్తుంటాము. చాలా ఆధ్యాత్మికంగా కూడా మేము డెవలప్ అవుతున్నాం మేడం. ఈ కోవిడ్ మూలంగా వెళ్ళట్లేదు కానీ మేడం ఇంటికి వెళ్తూ ఉంటాం. ఒక 7-8 members గ్రూప్ ఉంది మాది ఒకటి. యోగా ద్వారా పరిచయమైన గ్రూప్ ఇదంతా. అంటే నేనే ఒకే రకమైన మనస్తత్వం ఉన్న వాళ్ళే యోగా చేస్తానేమో అనిపిస్తుంది. ఇప్పుడు మేము క్లాస్లో ఉంటాము, క్లాస్లో రకరకాల మనస్తత్వాలు ఉంటారు, అదే విషయం. కానీ యోగాలో వాలంటరీగా వెళ్తాము. యోగా క్లాస్ అంటే ఇన్వాలంటరీగా కంపల్సరీగా వెళ్తాం క్లాస్లోకి, కాబట్టి రకరకాల మనస్తత్వాలు ఉంటారు. కానీ యోగాకు మనం వాలంటరీగా వెళ్తాం కాబట్టి ఒకే రకమైన నేచర్ మనస్తత్వం ఉన్న వాళ్ళే వెళ్తారని నా అభిప్రాయం యోగాకి. సో అలా మేమందరం ఒక మేడం అంతా కలుసుకొని ఒక సత్సంగం లాగా భగవత్ చింతనత, దైవం గురించి అన్ని గురించి సత్సంగం జరుపుకుంటూ ఉంటాం. అది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది మేడం మాట్లాడుతుంటే, మేడం ఇంటికి వెళ్తూ ఉంటే. సో ఇప్పుడు కోవిడ్ మూలంగా వెళ్ళలేకపోతున్నాము, విష్ణు సహస్రనామాలు చదువుకుంటూ ఉంటాం. అది నేను చెప్పదలుచుకున్నాను ఇక్కడ. యోగా మూలంగా ఇట్లా మాకు ఒక సత్సంగం ఏర్పడిందని ఒక సంతోషం నాకు, అది చెప్పదలుచుకున్నాను నేను. థ్యాంక్ యూ మేడం. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన సంజీవ రెడ్డి పిట్లం గారికి, అలాగే మరి పాస్ గవర్నర్ బసవేశ్వరరావు గారికి, విద్యా వికాస్ శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్. స్టే హోమ్, స్టే సేఫ్. Shall I end the meeting? Thank you, Srinivas, and thank you everybody for a patient hearing.